ఈ సెమినార్లో ఆన్లైన్ సెమినార్లో పాల్గొనడానికి వచ్చినటువంటి ఏ శర్మ గారు, ప్రొఫెసర్ కెఎస్ శర్మ గారు, డాక్టర్ వై కృష్ణమూర్తి గారు, గంటేటి గౌరవరెడ్డి గారు, అప్పలరాజు గారు, వెంకటరావు గారు, మిగిలిన పెద్దలందరూ జాయిన్ అవుతున్నారు. ఇంకాను వాళ్ళందరికీ నమస్కారం. ప్రధానంగా ఈరోజు వెబినార్ పెట్టడంలో ఉద్దేశం ఏంటంటే, నూతనంగా ఏర్పడినటువంటి రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామన్నటువంటి అనేక చర్యలు ప్రకటిస్తోంది. ఈ చర్యలు మన ప్రాంత అభివృద్ధికి ఉపయోగపడతాయో ఉపయోగపడవా అనే గత అనుభవాలు కూడా మనకి ఉన్నాయి. అందువల్ల వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని రాష్ట్రం అంతా సమగ్రమైనటువంటి సమతుల్యమైనటువంటి అభివృద్ధి ఎలా చేయాలి, అందులో భాగంగా ప్రత్యేకంగా ఉత్తరాంధ్ర అభివృద్ధి ఏ రకంగా ఉండాలి అనేటువంటిది ప్రత్యేకంగా చెప్పడానికి ఈ వెబినార్ ఒకటి ఏర్పాటు చేసాం. ఈ వెబినార్లో డిక్లరేషన్ మనం ఒకటి ఆమోదించి ఆ డిక్లరేషన్ని రాష్ట్ర ప్రభుత్వానికి పంపిస్తే ఉత్తరాంధ్ర ప్రజలు ఏం కోరుకుంటున్నారు అనేటువంటి అంశం ప్రభుత్వానికి దృష్టిలో కూడా ఉంటుందనేటువంటి ఉద్దేశం దీని వెనకాల ఉంది. అందువల్ల ఇందులో ప్రధానమైనటువంటి అంశాలు నేను చెప్తాను. డిక్లరేషన్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశాలు పెద్దలు మిగిలిన వాళ్ళందరూ ఎలాగో వాళ్ళు సూచించినటువంటి అంశాలు ఇవన్నీ కాబట్టి దాన్ని వివరంగా తెలుపుతారు. ఒకటి, ఉత్తరాంధ్ర రాయలసీమ ప్రాంతాలు ప్రకాశం జిల్లా ఇప్పటికీ వెనుకబడే ఉన్నాయి. రాష్ట్ర విభజన జరిగి 10 ఏళ్ళు రాష్ట్ర విభజన చట్టం వచ్చినప్పటికీ కూడా. అందువల్ల దీనికి ప్రధానమైనటువంటి కారణం రాష్ట్ర విభజన చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం గట్టిగా అడగకపోవడం, కేంద్ర ప్రభుత్వం అమలు చేయకపోవడం. అందువల్ల ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యమే తప్పించి దీనికి మరో కారణం కనపడుతున్నది మొట్టమొదటి అంశం. రెండోది, ఉత్తరాంధ్రాన్ని అభివృద్ధి చేయకపోగా కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని అమ్మేయాలని నిర్ణయం చేసింది. ఈ నిర్ణయం ఉపసంహరించుకునేలా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకోవడంలో గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం కూడా విఫలం చెంది ఇప్పుడు తాజాగా ఏంటంటే దీన్ని ఆనుకునే ఉన్నటువంటి అనకాపల్లి జిల్లా నక్కవరం దగ్గర మెట్టల్ అనేటువంటి ప్రైవేట్ కంపెనీ స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని నిర్ణయం చేశారు. దానికి గనులు కేటాయించాలని నిన్న ప్రధానమంత్రి గారిని ముఖ్యమంత్రి గారు కూడా అడిగారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గల్లు అడగలేదు కానీ దాని గల్లు కేటాయించమని ప్రధానమంత్రి గారిని అడిగారు. అందువల్ల తక్షణం ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకుని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని బలోపేతం చేసినట్టు చర్యలు చేపట్టాలి, సొంత గల్లు కేటాయించాలి. దానికి తోడు ఇప్పుడు కడపలో ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణం చేయాలని రాష్ట్ర విభజన చట్టంలో ఉంది. అందువల్ల రక్కపల్లిలో కాకుండా ప్రభుత్వ రంగంలోనే కడపలో ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణం చేయాలన్నది. అలాగే రాష్ట్ర విభజన చట్టంలో ఉన్నటువంటి విద్యా సంస్థల నిర్మాణం, రైల్వే జోను, మెట్రో రైలు ఇలాంటివన్నీ కూడా ఇప్పటికీ రాలేదు. 10 ఏళ్ళు గడిచినప్పటికీ కూడా విద్యా సంస్థల్లో గిరిజన యూనివర్సిటీ స్థల సేకరణనే ఇంకా వివాదం చేశారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గారే మళ్ళీ ప్రదేశాన్ని మారుస్తామని. అందువల్ల అలాంటివి విరనాటి తక్షణం విద్యా సంస్థల నిర్మాణం, మెట్రో రైలు, రైల్వే జోన్ వంటివి ఏర్పాటు చేయాలండి. అలాగే ఇప్పటికీ మన గిరిజన ప్రాంతం చాలా వెనుకబడి ఉంది. కనీసమైనటువంటి మౌలిక వసతులు కూడా అందులో లేవు. అందువల్ల మౌలిక వసతులు కల్పించి విద్య, వైద్యం ఇలాంటివన్నీ కూడా అభివృద్ధి చేసేటట్టుగా రాష్ట్ర ప్రభుత్వం గిరిజన ప్రాంతంలో కృషి చేయాలని. అలాగే ఉత్తరాంధ్ర వెనుకబాటుకు ప్రధానమైనటువంటి కారణం గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పేదరికం, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం చేయకపోవడం. వంశధార, నాగావళి, జంధ్యావతి ఇలాంటి అన్ని ప్రాజెక్టులు దీర్ఘకాలంగా ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదు. అందువల్ల మనకు ఉత్తరాంధ్ర ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజ్ ఉంది కాబట్టి ఆ నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచి చేపట్టి సాగునీటి ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేయడం అనేది. అలాగే ఇప్పుడు రాష్ట్రానికి ఓ రాజధాని లేనటువంటి రాష్ట్రం కింద మన ఆంధ్ర రాష్ట్రం మిగిలిపోయింది. గత ప్రభుత్వం మూడు రాజధానుల పేరుతోటి చాలా కాలయాపన చేసి రాజధానులు లేకుండా కూడా చేసి చివరికి ఇప్పుడు రాజధాని నిర్మాణం చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెప్తోంది. అయితే ఇది అప్పుల ద్వారా చేస్తామని చెప్తోంది. అప్పులు అమలావతి కింద మారిపోతే ప్రజల మీద విపరీతమైనటువంటి భారాలు పడతాయి. అందులోనూ అంతర్జాతీయ సంస్థలు అయినటువంటి ప్రపంచ బ్యాంకు, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఇలాంటి వాటిని నిధులు తీసుకోవడం అంటే డాలర్ లోపల్లో ఉంటాయి. వీటి అప్పులు తీర్చేటప్పుడు చాలా భారంగా పడిపోతుంది. అందువల్ల ప్రజల మీద భారాలుగా పడుతుంది. వాస్తవంగా రాష్ట్ర విభజన చట్టం సెక్షన్ 94(3) ప్రకారం రాజధానిలో అవసరమైనటువంటి మౌలిక వసతులు, నిర్మాణాలు వీటన్నిటి బాధ్యత కేంద్ర ప్రభుత్వాన్నే. అందువల్ల కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రాబట్టి అప్పులు కాకుండా కేంద్ర ప్రభుత్వం గ్రాంట్ రూపంలో నిధులు రాబట్టి రాజధాని నిర్మాణం చేయాలి అని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అలాగే మన ప్రాంతంలో కాలుష్యకారక పరిశ్రమలు చాలా తీవ్రంగా వస్తున్నాయి. ఎక్కువ అవే వస్తున్నాయి. ప్రైవేట్ రంగంలో కాలుష్యకారక పరిశ్రమలు, వీటి వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి, మరణాలు జరుగుతున్నాయి, కాలుష్యం వెదజల్లబడుతుంది. అందువల్ల ఈ కాలుష్యకారక పరిశ్రమలు దీన్ని అరికట్టాలని. అలాగే పర్యావరణానికి సంబంధించి సిఆర్జెడ్ నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు జరగడం వల్ల తీవ్రమైనటువంటి కోతకి గురవుతోంది.
మన విశాఖపట్నం తీరం ఇప్పుడే మొన్న వర్షాలకు కూడా తీరం కోత గురైంది. అందువల్ల ఇది సిఆర్జెడ్ నిబంధనలను ఖచ్చితంగా పకడ్బందీగా అమలు చేయాలన్నది. అలాగే అదానీ కంపెనీకి గత ప్రభుత్వం పంపుడ్ కోల్డ్ స్టోరేజ్ పేరుతో ప్రాజెక్టులు ఆదివాసీ ప్రాంతాల్లో పీసా చట్టం మిగిలిన చట్టానికి విరుద్ధంగా అమలు చేసింది. వాళ్ళు వ్యతిరేకిస్తున్నప్పటికీ కూడా అందువల్ల వాటిని రద్దు చేయాలన్నది. అలాగే విశాఖపట్నంలో డేటా సెంటర్ పేరుతో దాదాపు 130 ఎకరాలకు పైగా భూమిని రాష్ట్ర ప్రభుత్వం వారు కేటాయించింది. దాన్ని కూడా ఈ ప్రభుత్వం దాన్ని స్వాధీనం చేసుకోవాలని, అందువల్ల అదానితో ఉన్నటువంటి ఒప్పందాలు రద్దు చేసి భూములను స్వాధీనం చేసుకోవాలి. అలాగే గంగవరం పోర్టుని గత ప్రభుత్వమే రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి 10.39% వాటాను కూడా అదానీ కంపెనీకి అమ్మేసింది. అందువల్ల దీన్ని మళ్ళీ గంగవరం పోర్టుని రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకుని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ భూముల్లోనే అది నిర్మించారు కాబట్టి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి గంగవరం పోర్టుని అప్పచెప్పాలన్నది. అలాగే ఈ ట్రైబల్ అడ్వైజరీ కమిటీ ఒకటి ఇప్పటికీ ఏర్పాటు చేయలేదు. పీసా అటవీ చట్టాలను ఉల్లంఘిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోంది. అందువల్ల ఆ ట్రైబల్ అడ్వైజరీ కమిటీని ఏర్పాటు చేయాలనేటువంటి డిమాండ్, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఫైనల్ గా రాష్ట్ర ప్రభుత్వాన్ని మొత్తం సమగ్రమైనటువంటి మొత్తం రాష్ట్రం అంతా అభివృద్ధి చెందేటట్టుగా, ఉమ్మడి రాష్ట్రంలో మనం చూసాం ఒకే ప్రాంతం అభివృద్ధి అయితే ఏ రకంగా అది విభజనకు దారి తీసిందనో, ఇప్పుడు కూడా ప్రభుత్వం పైకి ఏం చెప్తున్నప్పటికీ కూడా ఆచరణలో ఒకే ప్రాంతం మీద వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టి ఒక ప్రాంతాన్ని అభివృద్ధి చేసి మిగిలిన ప్రాంతాలన్నింటి కూడా నెగ్లెక్ట్ చేస్తే మాత్రం మళ్ళీ అలాంటి పునరావృతమయ్యేటువంటి ప్రమాదం కూడా ఉంది. అందువల్ల వీటన్నిటి దృష్టి పెట్టుకుని రాష్ట్రాన్ని సమతుల్యంగా సమగ్రాభివృద్ధి చేయాలనేటువంటి డిమాండ్ తోటి మనం ఈ వెబినార్ని నిర్వహిస్తున్నాం. ఈ వెబినార్కి వచ్చినటువంటి అందరికీ కూడా మరొకసారి స్వాగతం పలుకుతూ, ముందుగా డాక్టర్ కృష్ణమూర్తి గారు లిజన్ మోడ్లోనే ఉన్నారు, ఇంకాను ఆయనతో నేను ఫోన్లో మాట్లాడతాను. ఏ శర్మ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఏ శర్మ గారు నమస్కారం. నమస్కారం అండి, వినిపిస్తుందా? వినపడుతుంది. ఇప్పుడు ప్రొఫెసర్ చలం గారు, ప్రొఫెసర్ శర్మ గారు, డాక్టర్ కృష్ణమూర్తి గారు, తర్వాత కంటినాయుడు గారు మరి జాయిన్ అయ్యారా? ఆయన మిత్రుడు. ఇప్పుడు మన దేశంలో ఏమైందంటే ప్రజల గోడు వినండి, రాజ్యాంగాన్ని గౌరవించండి, చట్టాలని గౌరవించండి అంటే ఢిల్లీలో మీరు యాంటీ నేషనల్, మన రాష్ట్రంలో రాష్ట్రద్రోహి. ఇది సంగతి. ఇప్పుడు మీరు చూడండి, రాజ్యాంగంలో డైరెక్టివ్ ప్రిన్సిపల్స్లో ఆర్టికల్ 38(2)(2)లో చాలా క్లియర్గా రాస్తుంది, సమతుల్యంగా రీజనల్ డిస్క్రిమినేషన్ లేకుండా అభివృద్ధి జరగాలి అని చాలా క్లియర్గా అది డైరెక్టివ్ ప్రిన్సిపల్స్లో ఉంది. అదే కాకుండా ఏపీ రీఆర్గనైజేషన్ చట్టం 2014లో క్లియర్గా సెక్షన్ 46లో ఉత్తరాంధ్ర రాయలసీమ ప్రాంతాలని మీరు డెవలప్ చేయాలి, స్పెషల్ ప్యాకేజ్ ఉండాలి. ఈ విషయంలో నేను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారికి రాశాను. ఇది మీరు కట్టుబడి ఉండాలి, ఎందుకంటే కట్టుబడి ఉండాలి, ఇది మీ చట్టం, ఇది కేంద్ర చట్టం. ఇది ఈ రోజు వరకు మన ఆంధ్రప్రదేశ్ నుంచి దాని మీద ఎవరు కూడా, ఇప్పుడు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీలో ఉన్నారు, అందరు కలుస్తున్నారు, ప్రైమ్ మినిస్టర్ని, ఫైనాన్స్ మంత్రిని, ఎక్కడా కూడా దీన్ని మాట్లాడలేదు. ఎందుకంటే వీళ్ళందరికీ ఏంటంటే ఏదో గుంటూరు, కృష్ణా జిల్లాలు తప్ప ఇంకేం లేవని ఆంధ్రప్రదేశ్లో ఇటువంటి ఫీలింగ్ కూడా వచ్చిందనమాట. ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే మన ఈ ఉత్తరాంధ్రలో చాలా అన్యాయాలు జరిగాయి. మీ ప్రొఫెసర్ చలం గారు దాని మీద బాగా స్టడీ చేశారు, అది చెప్తారు. ఒకటేంటంటే గోదావరి జిల్లాల్లో మనకు వచ్చిన షేరు, మనకి రావాల్సినటువంటి షేరు మనకి రాలేదు. అదే కాకుండా ఇప్పుడు పోలవరం ప్రాజెక్ట్ మీద చాలా పెద్ద హంగామా చేస్తున్నారు, ఏదో అంత ప్రాజెక్ట్ అయిపోవాలి, ఫారిన్ ఎక్స్పర్ట్స్ రావాలని. మీరు పోలవరంలో లక్షలాది మంది గిరిజనులను మీరు నిర్వాసితులు చేస్తున్నారు. అందులో వచ్చే నీళ్ల వల్ల చాలామంది తెలియదు ఇది. దీనివల్ల మెయిన్గా బెనిఫిట్ అయ్యేవాళ్ళు కృష్ణా జిల్లా, ఆ డెల్టా ప్రాంతంలో అక్కడ ఆయకట్టు స్టెబిలైజ్ అవుతుంది. దానికే ఆ నీళ్ళని, అంటే ఇప్పుడు ఎలాగ ఆయకట్టు ఉంది వాళ్ళకి, మళ్ళీ ఈ నీళ్లు వెళ్ళి వాళ్ళకి స్టెబిలైజ్ అవుతుంది అనమాట. అలాగే పట్టిసీమ నుంచి వాటి నుంచి కూడా అక్కడే ఆ ఏరియాకే వెళ్తుంది అనమాట. ఇంకొక విషయం, ఇప్పుడు మన శ్రీకాకుళం జిల్లా ఉంది, నేను శ్రీకాకుళం జిల్లా వాడిని. అక్కడ మరీ నార్త్కి పలాస, ఇచ్చాపురం ఆ ప్రాంతంలో ఎన్నో రోజులుగా అడుగుతున్నారు ప్రజలు, మాకు వంశధార, తర్వాత ఈ బహుదా నది అనుసంధానం, అలాగే మాకు కావాల్సింది నేరడి ప్రాజెక్ట్. నేరడి ప్రాజెక్ట్ అంటే ఏంటంటే ఈ ఒరిస్సా, ఈ వంశధార ప్రాజెక్ట్ తాలూకు నీటి ట్రైబ్యునల్ క్లియర్గా చెప్పారు, నేరడి ప్రాజెక్ట్లో మీకు షేర్ ఉంది,
ఆంధ్రాకి ఒరిస్సాకి 50-50 ఆ షేర్ మేము అనుమతిస్తున్నాం, మీరు నేరడీ ప్రాజెక్ట్ కట్టండి కొంచెం మీదకి, కడితే ఆ నీళ్లు ఈ బ్యాక్వర్డ్ ఏరియాస్ అన్నిటికీ వస్తాయని. దాని మీద ఏమైందంటే ఒక్క 100 acres ఒరిస్సాలో అది సబ్మర్జ్ అవుతుంది అనమాట. దాని మీద ఏంటంటే ఈయన వెళ్ళి మన ముఖ్యమంత్రి గారు అక్కడ ఒరిస్సా చీఫ్ మినిస్టర్ గారితో మాట్లాడి ఒక ఒప్పందం తీసుకురావాలి. కానీ ఇంతవరకు ఈయన మన ముఖ్యమంత్రి గారు కదలలేదు. జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు, కానీ దాని మీద ఎక్కడా కూడా రిజల్యూషన్ రాలేదు. ఇప్పుడు ఏమైంది, మన ఆంధ్రప్రదేశ్ ఎన్డీఏలో ఉంది, టీడీపీ ప్రభుత్వం ఎన్డీఏలో జాయిన్ అయింది. అక్కడ ఎన్డీఏ నిజంగా చూస్తే వెళ్ళి అక్కడ మాట్లాడి ఎన్డీఏ పార్ట్నర్గా ఈ నేరడీ ప్రాజెక్ట్ క్లియర్ చేస్తే మనకి ఇమీడియట్గా మనకి ఒక 23 TMCs 23 TMCs నీళ్లు మనకి లభిస్తాయి అన్నమాట. దాని మీద సుప్రీంకోర్టు కేసులు ఉన్నాయి. ఆ కేసులు కూడా మన ముఖ్యమంత్రి గారు వెళ్తా మాట్లాడితే ఒప్పందం అయితే ఆ సుప్రీంకోర్టు కేసులు అందరూ విత్డ్రా చేసుకుని దానికి పరిష్కారం వస్తుంది. దాని మీద ఎక్కడా కూడా చెల్లలేదు. సో ఇన్ని విధాలుగా మనకి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ రావడం లేదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మనకు కావాల్సింది ఏంటంటే ఆరోగ్య రంగం, విద్యా రంగం, వీటిలో ప్రభుత్వం తాలూకు పెట్టుబడులు, నాట్ ప్రైవేట్ కాదు. ఇప్పుడే చెప్పారు ఆర్సెలార్ మిట్టల్ ప్రాజెక్ట్ స్టీల్ ప్లాంట్ వస్తుంది అనకాపల్లి. మీరు చూడండి, ఒక ప్రైవేట్ ప్లాంట్ వస్తే అక్కడ మన లోకల్ పీపుల్కి ఎంప్లాయ్మెంట్ తక్కువ ఉంటుంది, బయట నుంచి వచ్చే వాళ్ళు ఉంటారు. అలాగే మీకు రిజర్వేషన్స్ ఉండవు, షెడ్యూల్ కాస్ట్, షెడ్యూల్ ట్రైబ్స్, ఓబీసీ యాక్ట్ పూర్తిగా రిజర్వేషన్స్ ఉండవు. వాళ్ళకి ఎవరికి కావాల్సిన వాళ్ళు వేసుకుంటారు. అదే మీరు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ తీసుకోండి, వేలాది మందికి ఎంప్లాయ్మెంట్ వచ్చింది. అసలు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ వాళ్ళు చుట్టుపక్కలంతా అభివృద్ధి పొందింది. అక్కడ షెడ్యూల్ కాస్ట్, షెడ్యూల్ ట్రైబ్స్, ఓబీసీస్ రిజర్వేషన్ అయింది. దాన్ని ప్రైవేటైజ్ చేస్తే ఏంటవుతుందంటే నిజంగా నష్టపోయేది అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్, అందులో ముఖ్యంగా షెడ్యూల్ కాస్ట్, షెడ్యూల్ ట్రైబ్స్ వాళ్ళకి అసలు ఆపర్చునిటీస్ పోతాయి. ఒక ఉద్యోగాలే కాదు, షెడ్యూల్ కాస్ట్ వాళ్ళకి, షెడ్యూల్ ట్రైబ్స్ వాళ్ళకి, ఓబీసీ వాళ్ళకి ఉద్యోగాలు వస్తే వాళ్ళు ఎంపవర్ అవుతారు, సమాజంలో వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ వస్తుంది అన్నమాట. ఆ అవకాశం పోతుంది. మీకు ప్రైవేట్ ప్రాజెక్ట్ గురించి తెలియాలంటే కృష్ణమూర్తి గారు ఉన్నారు, డాక్టర్ కృష్ణమూర్తి గారు. మన సోంపేటలో ఈ నాగార్జున కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్ ఎటువంటి అఘాయిత్యాలు చేశారు. ఆ ప్రాజెక్టుకి ల్యాండ్ ఒక బీలభూమిలో ఇచ్చారు. అక్కడ ప్రజలు అడ్డుతే అందులో నేను కూడా లిటిగేట్, నేను కృష్ణమూర్తి గారు ఇద్దరు కో లిటిగేట్స్ నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్లో. అప్పుడు ముందు నేషనల్ ఎన్వైరన్మెంట్ అపెలేట్ అథారిటీలో ఉన్నాం, సుప్రీంకోర్టు అంతాను. సో అక్కడ ఏమైంది, ఆ పోలీసు ఫైరింగ్ కూడా అయింది. ఆయన కృష్ణమూర్తి గారు ఆ బుల్లెట్స్ అని ఫేస్ చేశారు, పర్యావరణ పరిరక్షణ సంఘం తరఫున చేసి ఇద్దరు చనిపోయారు అక్కడ. ఈ ప్రైవేట్ కంపెనీలు మనకి పరవాడలోను, అలాగే హెట్రో డ్రగ్స్ చేస్తున్న అఘాయిత్యాలు అన్నీ అందరికీ తెలిసింది, ఎంతమంది చనిపోతున్నారు, ఎంత కాలుష్యం అని. సో ప్రైవేట్ సంస్థలు మనకు కావాల్సింది ప్రధానికి ఏంటంటే, ఉత్తరాంధ్రకి మేము ఆర్సిలార్ మెటల్ ఇచ్చాం, టాటా కన్సల్టెన్సీ ఇచ్చాం, కానీ అక్కడ భారత్ పెట్రోలియం కార్పొరేషన్ రిఫైనరీ ప్రభుత్వ సంస్థ, అది మాత్రం వాళ్ళు అక్కడ పెట్టుకున్నారు. ఇక్కడ రామాయంపేట, మచిలీపట్నం మధ్యలో నిన్నే అనౌన్స్ చేశారు, అది ప్రభుత్వ సంస్థ, అది మాత్రం మనకి రాదు. అది ఆ రిఫైనరీ ఎక్కడ పెట్టచ్చు కదా. సో ఈ విధంగా ఏమంటే నార్త్ ఆంధ్రకి చాలా పెద్ద ఎత్తున అన్యాయం జరుగుతుంది. కానీ ముఖ్యంగా ఒక విషయం మీరు గమనించాలి, నేను నర్సీపట్నం ప్రాంతంలో కొండ కేంద్ర మారుమూల గిరిజన ప్రాంతాలని వెళ్ళాను. నేను వెళ్ళినప్పుడు నాకు ఆశ్చర్యం ఏంటంటే, ప్రతి ఆదివాసీ అక్కడ గ్రామంలోనూ, ప్రతి మారుమూల గ్రామంలో కూడా అక్కడ గవర్నమెంట్ భూములు, డీ పట్టాములు అన్నీ కూడా కృష్ణా జిల్లా వాళ్ళు ఆక్యుపై చేశారు. వాళ్ళు ఏం చేస్తారు, ఆ డీ పట్టా భూములు తీసుకుంటారు, అక్కడ కరప్షన్ వల్ల ఆ కంప్యూటరైజ్డ్ రికార్డ్స్లో వాళ్ళ పేర్లు పెట్టడం, చాలామంది అనుభవదారులు, అనుభవిస్తున్న వాళ్ళు, దాన్ని దున్ని సాగు చేస్తున్న వాళ్ళు వాళ్ళ పేర్లు తీయడం, ఇది చాలా పెద్ద ఎత్తున అవుతుంది. దాని మీద ఉద్యమాలు అవుతున్నాయి. నేను కూడా రాశాను రెవెన్యూ మినిస్టర్ గారికి, ముఖ్యమంత్రి అందరికీ కూడా. సో ఇక్కడ ఏమైంది, మనకి ఇక్కడ నర్సీపట్నం నుంచి శ్రీకాకుళం వరకు మీరు చూడండి, ఏటీ పట్టా భూములు, గవర్నమెంట్ భూములు మీరు ఎక్కడ చూస్తే భీములపట్నం వరకు మనకు తెలుసు, పెద్ద వాళ్ళందరూ ఆక్యుపై చేశారు ల్యాండ్స్ అన్నీ అక్కడ. దీని మీద ఎన్నో మాట, ఇప్పుడు రీసెంట్గా మన భోగాపురం చుట్టూ డీ పట్టా భూములన్నీ వైఎస్ఆర్సీ వాళ్ళు కొంతమంది ఆక్యుపై చేశారు. అంతా బయట వాళ్ళు రావడం, మన నార్త్ ఆంధ్రాలో ఉన్న భూములన్నీ తీసుకోవడం, ప్రజల్ని డీ పట్టా భూములు కూడా కొనుక్కోవడం, దీనివల్ల చాలా మట్టుకు అన్యాయమైంది. ఇన్ని విధాలుగా మనకి జరుగుతోంది అన్యాయం. సో మనం అడగవలసింది ఏంటంటే, ముఖ్యంగా మనకి ఇప్పుడు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉందండి, ఆ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని మీరు ప్రైవేటైజేషన్ ఆపి దాన్ని పునరుద్ధరించే బదులు మీరు ఆర్సిలార్ మీటర్ పెట్టారు. అదే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు, దీని మాట మర్చిపోయి విశాఖపట్నం కడపలో ప్రైవేట్ ప్లాంట్ పెట్టాడు. దానివల్ల ఏంటవుతుందంటే, ఇప్పుడు ఈ రోజు భారతదేశంలో ఒక స్టీల్ ప్లాంట్లో తనదైనటువంటి ఒక మైన్ లేనిది ఒక్క విశాఖపట్నం స్టీల్ ప్లాంటే. వాళ్ళకి ఒక మైన్ ఇవ్వలేదు, క్యాప్టివ్ మైన్. అదే మీరు చూడండి, జిందల్ కంపెనీకి 13 మైన్స్ ఇచ్చారు మోడీ గారు, 13 మైన్స్, ఐరన్ ఓర్ మైన్స్. ఇన్నాళ్ళ నుంచి అడుగుతున్నా కూడా ఒక మైన్ ఇవ్వలేదు. ఇప్పుడు దీని మీద పనిచేయాలి. ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మీరు నిజంగా వీళ్ళు
రక్షించగలిగితే, ఈ ప్రైవేటైజేషన్ నుంచి అదాని అంబానీ చేతిలోంచి రక్షించగలిగితే అది ఉత్తరాంధ్రకి నిజంగా చాలా ఇంపార్టెంట్. అది ఇక నేను ఈ నిర్మలా సీతారామన్ గారికి తర్వాత ముఖ్యమంత్రికి అందరూ రాశాను. ఇప్పుడు చూడండి, అమరావతి విషయం తీసుకోండి మీరు. అమరావతిలో నేను ఇప్పుడే కాదు, అప్పుడే 6-7 ఏళ్ళ నుంచి మేము నేను నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కేసు వేయాలి, ఈ పర్యావరణ దృష్ట్యా కేసు వేశాను అమరావతి మీద. అందులో ఏమిటంటే 30-40 వేల ఎకరాలు మంచి సస్యశ్యామలమైనటువంటి అగ్రికల్చరల్ ల్యాండ్ లాక్కొని ల్యాండ్ పూలింగ్ స్కీమ్ అని ఒక పేరు పెట్టారు. అది వాలంటరీ అంటే కానీ అది ఇన్వాలంటరీ. ప్రజల్ని భయపెట్టి ఆ భూములన్నీ గవర్నమెంట్ తీసుకుని అందులో కొంత వందల మంది రైతులు ఇవ్వలేదు. ఇప్పుడు వాళ్ళ మీద పోలీసు కేసులు, వాళ్ళని భయపెట్టడం రోజును వాళ్ళందరూ నాతో టచ్లో, రెగ్యులర్ టచ్లో ఉన్నారు అందరూ కూడా. సో ఈ అమరావతిలో ఏంటంటే ఇంత పెద్ద ఎత్తున మంచి అగ్రికల్చరల్ ల్యాండ్ ధ్వంసం చేశారు. వెళ్ళి చూశారు, చాలా కళ్ళ నీళ్ళు వస్తాయి ఆ భూమి చూస్తారు. అవన్నీ ఏంటో ఇప్పుడు మొన్న రీసెంట్గా కపిల్ దేవ్ గారు ఈ స్పోర్ట్స్ మ్యాన్ వస్తే ఆయనకి గోల్ఫ్ కోర్స్కి ఇచ్చారు ల్యాండ్, 5 స్టార్ హోటల్స్కి ఇచ్చారు. ఏమిటంటే గోల్ఫ్ కోర్స్ ఎంతమంది ఆడతారండి? అసలు సెక్రటేరియట్లో ఎంతమంది మంత్రులు ఆడగలరు, ఎంతమంది ఆఫీసర్లు ఆడగలరు? ఇది సామాన్య మానవుల కోసం ఉన్న రాజధాని మానేసి మీరు వెళ్ళి అక్కడ ఈ పెద్ద సింగపూర్ కంపెనీలు 40 స్టోరీస్ బిల్డింగులు, దాంట్లో హెలీప్యాడ్, ఎయిర్ కండిషన్ బిల్డింగ్స్. చూడండి, చాలా గమ్మత్ ఏంటంటే ఈ సెక్రటేరియట్ అనేది నేను పనిచేశాను ఆంధ్ర సెక్రటేరియట్ హైదరాబాద్లో, అలాగే నేను గవర్నమెంట్లో పనిచేశాను. ఈ ఆంధ్ర సెక్రటరీ అమరావతి మాట వెళ్ళి చూశాను నేను అక్కడ. ఆ సెక్రటేరియట్ బిల్డింగ్ అది సరిపోదు, ఇప్పుడు ఉన్న బిల్డింగ్ సరిపోదు, ఇంకా పెద్ద బిల్డింగ్ కావాలి మాకు అని, ఎయిర్ కండిషన్ బిల్డింగ్. నేను అక్కడే గుంటూరులో ఒక చెంచులు కొంతమంది మైగ్రెంట్స్ వలస వచ్చారు నల్లమల నుంచి వచ్చి ఒక 20-30 మంది ఫ్యామిలీస్ అక్కడ సెటిల్ అయిపోయారు. వాళ్ళకి ఒక శాంక్షన్ అయింది స్కీము. వాళ్ళకి రైతులు వాళ్ళు సాగు చేస్తామంటే వాళ్ళు కొన్ని ఎకరాలు ఇచ్చారు, వాళ్ళు అంతా శాంక్షన్ అయిపోయింది. ట్రైఫెడ్ అనేది ఆ ట్రైబల్ కోఆపరేటివ్ ఫైనాన్స్ ఫెడరేషన్ వాళ్ళు డబ్బు ఇవ్వాలి వాళ్ళకి. ఆ డబ్బు వాళ్ళు గవర్నమెంట్ నుంచి బడ్జెట్ నుంచి అలొకేట్ చేయాలి. స్మాల్ అమౌంట్ అది ఇవ్వడానికి ఎక్కడ కూడా కదలే గవర్నమెంట్. అది ఆ చెంచు తాలూకు లీడర్ ఒక ఆయన ఉన్నాడు, ఆవుల వెంకటేశ్వరరావు గారని. అతను అన్నాడు, సార్ నేను సెక్రటరియట్ వెళ్ళాను, కలిసి మేము అడుగుతాం, వాళ్ళని విజ్ఞప్తి చేస్తాం అంటే నేను ట్రై చేశాను వాళ్ళని ఆ సెక్రటరియట్లో పంపించడానికి. వాడు సెక్యూరిటీ ఎవరు వాడిని రానివ్వరు, ఎవరిని కలవనివ్వరు. ఆయన 4 రోజుల కింద చనిపోయాడండి. ఫైల్ గారు 4 ఏళ్ళ నుంచి మేము ఫైట్ చేస్తాం, ఆయన 4 రోజుల కింద నేను చనిపోయాడు పాపం. లీడ్ తీసుకునేవాడు. ఒక చెంచుకి కానీ, ఒక షెడ్యూల్డ్ కాస్ట్ వ్యక్తికి కానీ, ఒక పూర్ రైతుకి కానీ, ఒక టెనెంట్కి కానీ, ఎవరికి కూడా సెక్రటరియట్ వెళ్ళడానికి ఎక్కడంటే వాళ్ళకి అక్కడ ఉన్న వాళ్ళందరూ బ్రోకర్లు, కాంట్రాక్టర్లు, ఈ పాలిటీషియన్స్, పొలిటికల్ లీడర్స్ తప్ప సెక్రటరీలో ఎవరు ఉండరు. మీరు విశాఖపట్నంలో సెక్రటరియట్ పెట్టినా, అమరావతిలో పెట్టినా ఈ సెక్రటేరియట్లో ప్రజల కోసం, అది వీళ్ళ కోసమే, కాంట్రాక్టర్లు, రియల్ ఎస్టేట్ డెవలపర్స్. సో దీని మీద చూడండి, వీళ్ళు 60,000 కోట్ల రూపాయలు గుంటూరు జిల్లాలో వాళ్ళు పెట్టుబడి చేస్తున్నారు. 60,000 కోట్లు. ఇప్పుడు నాకు జ్ఞాపకం ఉంది, నేను గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ డివైడ్ చేసినప్పుడు, బీహార్, జార్ఖండ్ డివైడ్ చేసినప్పుడు, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ డివైడ్ చేసినప్పుడు కేబినెట్ కమిటీకి అదానీ గారు దానికి చైర్మన్, అప్పుడు మినిస్టర్, డిప్యూటీ పిఎంఓ, హోమ్ మినిస్టర్ ఆయన ఉన్నప్పుడు నేను దాంట్లో సెక్రటరీ ఎక్స్పెండిచర్గా నన్ను ఇన్వైట్ చేసేవారు. వేసినప్పుడు అదానీ గారి మాటలు ఆయన చెప్పింది, శర్మ గారు ఏమిటండి ఇది, ఒక 10 కోట్లు 20 కోట్లు ఇవ్వచ్చు, అంతకన్నా ఎందుకు ఇవ్వాలి, ఒక రాజధాని కట్టడానికి. డెహ్రాడూన్ ఉంది కదా ఉత్తరాఖండ్లో, ఆ డెహ్రాడూన్ చుట్టూ దాన్ని డెవలప్ చేయొచ్చు కదా సిటీని. అలాగే మీకు ఈ జార్ఖండ్లో రాంచీ ఉంది, దాని చుట్టూ చేసుకోవచ్చు కదా. అలాగే ఛత్తీస్గఢ్లో రాయ్పూర్ ఉంది. మనం డబ్బు ఎందుకు ఖర్చు పెట్టాలి రాజధాని మీద ఆ రోజుల్లో అన్నదనమాట. నేను యాక్చువల్గా డెహ్రాడూన్ వెళ్ళి చూశాను. ఎన్టీ తివారీ మొట్టమొదటి ముఖ్యమంత్రి గారు, ఆయన ఏం చేశాడు, కొత్తగా పెద్ద కట్టలేదు, అక్కడ ఉన్నటువంటి వేకెంట్ ఇంజనీరింగ్ కాలేజ్ బిల్డింగ్స్ అని తీసుకొని దాంట్లో స్టార్ట్ చేశాడు. మన ఇక్కడ ఇదంతా ఏదో 5 స్టార్ కల్చర్ లాగా పెట్టి 60,000 కోట్లు మీరు కళ్ళు బెరిసిపోతే ఆ ప్రాజెక్ట్ అంతా నేను స్టడీ చేశాను. అది ఎక్కడా కూడా, ఇది ప్రపంచంలో కూడా అటువంటిది ఉండదు. అందులో సింగపూర్ నుంచి ఒక మినిస్టర్ గారు 10 మాటలు వచ్చాడు లాస్ట్ టైం, ఆయన చంద్రబాబు నాయుడు గారు పవర్లో ఉన్నప్పుడు వచ్చి. ఇప్పుడు మళ్ళీ ఆ సింగపూర్ కంపెనీస్ తీసుకుందాం ట్రై చేస్తున్నారు. ఆ సింగపూర్ మినిస్టర్ గారు ఇప్పుడు జైల్లో ఉన్నారు, సింగపూర్లో జైల్లో ఉన్నారు. ఈశ్వరన్ గారిని కరప్షన్ కేసులో ఆయన జైల్లో పెట్టారు, ఈయన ఫ్రెండ్. ఎనీవే, ఇప్పుడు ఏమైందంటే ఇంత పెద్ద ఎత్తున మీరు ఎక్స్పెక్ట్ చేసి డబ్బు ఈ 50,000 60,000 కోట్లు ఏదో ప్రపంచం బ్యాంక్ ఇస్తుంది, ఇంకెవరో ఏడీబీ ఇస్తారు. నేను ప్రపంచ బ్యాంకు, ఏడీబీ, బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ రెండిట్లో కూడా నేను ఆల్టర్నేట్ గవర్నర్ ఇండియాని రిప్రజెంట్ చేశాను. ఆ లోన్స్ డాలర్ లోన్స్ అవడం వల్ల చాలా కాస్ట్లీ. అదంతా మళ్ళీ రీపే చేసే భారం మనమే పడుతుంది. ఇదేం కొత్తగా వాళ్ళు గ్రాంట్ ఇవ్వడం లేదు, ఎవరికి కూడా గ్రాంట్. నేను అటు రాశాను వాళ్ళకి, ఇది గ్రాంట్ ఇస్తున్నారా అని, దాని మీద ఎక్కడ జవాబు లేదు. ఇప్పుడు ఈ రుణాలన్నీ తీర్చేసరికి ఏమిటి, ఆ భారం అంతా మనమే పడుతుంది. అందులో ఉత్తరాంధ్ర ప్రజలు మనం ట్యాక్స్ కడుతున్నాం,
రాయలసీమ ప్రజలు వాళ్ళు ట్యాక్స్ కడుతున్నారు. ఆ ట్యాక్స్ ఆదాయంలోంచి మనకు ఉన్న నిధి ఎంత ఉందంటే లిమిటెడ్ స్కేర్స్ రిసోర్సెస్ వరకు, ఆ డబ్బుల్లోంచి వీళ్ళు దానికి రీపే చేయాలి. సో నేను అంటే ఏంటంటే మీరు 60,000 కోట్ల రూపాయలు ఒకే జిల్లాలో మీరు స్పెండ్ చేసినప్పుడు అది ఎక్కడి నుంచి వెళ్తుంది? కామన్ కిట్, ఆ కమర్షియల్ ట్యాక్సెస్, ఎక్సైజ్ రెవెన్యూ వీటన్నిటి నుంచి కూడా తీస్తారు. అందులోంచి మనం రీపే చేయాలి. దానికి నారాయణ గారు నా లెటర్ మీద చాలా నా మీద చాలా బురద చల్లారు. అక్కడ టీవీ ఛానల్స్, కృష్ణా జిల్లా టీవీ ఛానల్స్ అయితే లాస్ట్ 2 days నా మీద బురద చల్లారు. కానీ వాళ్ళకి అసలు ఏమీ అవగాహన లేదు, లేదా అవగాహన ఉండి కూడా చేస్తారు వాళ్ళకి. కానీ ఆయన నారాయణ గారు చెప్పింది అంటే లేదు, మా క్యాపిటల్ రాజధాని దానంతా అదే అది జనరేట్ చేస్తుంది డబ్బులు, దాంతో మేము రీపే చేస్తాం. ఎక్కడ జనరేట్ చేస్తారండి? నేను ఇవాళ అంటున్నాను, ఈ రాజధాని నగరం 50 ఏళ్ల వరకు రాదు. ఎందుకంటే అక్కడ ఆఫీసర్లు వస్తారు, మంత్రులు వస్తారు, కానీ ప్రజలు దాన్ని డెవలప్ చేయాలంటే చాలా కష్టం. అది అక్కడ డిమాండ్ లేదు, కామన్ మ్యాన్కి ఎక్కడ ఉంటుంది. మాల్స్ వస్తాయి, మాల్లో ఎంతమంది వెళ్తారండి? విజయవాడలో మాల్స్లో చూశారు, చిన్నవాడు ఎవడో వెళ్ళాడు, పెద్దవాళ్ళే వెళ్ళగలరు. సో ఇటువంటి పరిస్థితి ఇది. సో ఈ విషయంలో నేను రాసింది ఏంటంటే, మీరు ఈ ఉత్తరాంధ్రకి రాయలసీమకి మీరు స్పెషల్గా దీనికి ఆ సమతుల్యం మెయింటైన్ చేసేది. డైరెక్టివ్ ప్రెస్లో ఉంది, ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఉంది. ఇప్పుడు ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో వాళ్ళు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఏమన్నారంటే, రాజధాని లొకేషన్ సెలెక్ట్ చేయడానికి శివరామకృష్ణన్ కమిటీ ఒకటి వేశారు. ఆ శివరామకృష్ణ గారి రిపోర్ట్ మీరు చూస్తే చాలా ఎనలిటికల్, చాలా ఎక్సలెంట్ రిపోర్ట్ అది. అందులో ఆయన డిఫరెంట్ లొకేషన్స్ పెట్టి దాంట్లో టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ ఆ శివరామన్ కమిషన్ చెప్పింది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఖర్చు తక్కువ ఉండాలి, అగ్రికల్చర్ డిస్టర్బ్ అవ్వకూడదు, ఎన్వైరన్మెంట్ భంగం ఉండకూడదు, చాలా తక్కువ ఖర్చుతో క్యాపిటల్ పెట్టే ఒక లొకేషన్ మీద సెలెక్ట్ చేయడం. ఆయన ఇవన్నీ అనలైజ్ చేశాడు. అది పక్కన పెట్టి చంద్రబాబు నాయుడు గారు ఏకపాక్షికంగా ఆయన అక్కడ అమరావతి డిక్లేర్ చేశాడు. ఆయన గవర్నమెంట్ 2019లో పోయింది. జగన్మోహన్ రెడ్డి గారు అదే ఏకపాక్షికంగా వైజాగ్లో క్యాపిటల్ పెట్టాడు. ఇక్కడ కూడా రిషికొండ చూడండి ఎంత డబ్బులు ఖర్చు పెట్టారు, దాంట్లో సిఆర్జెడ్ వైలేట్ చేశారు, ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ వైలేట్ చేశారు. దాని మీద మేము ఫైట్ చేసాం. ఆ కేసులో నేను చాలా క్లోజ్గా ఇన్వాల్వ్ అయినాను. హైకోర్టు మంచి ఆర్డర్స్ ఇచ్చారు, అందులో అంతా ఇల్లీగాలిటీస్ ఉన్నాయని. కానీ ఇప్పుడు ఈ రిషికొండతో కంపేర్ చేస్తే అమరావతి 50 ఖర్చు విషయంలో, భవనాల విషయంలో, ఎయిర్ కండిషన్ బిల్డింగ్స్ల విషయంలో అది చాలా పెద్ద ఎక్స్పెండిచర్. సో నేను చెప్పింది ఏంటంటే, వీళ్ళు శివరామకృష్ణ గారి కమిటీ ఇద్దరు పక్కన పెట్టేసి చేశారు. ఇప్పుడు కూడా ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 కింద ఈ అమరావతి లొకేషన్ని నోటిఫై చేయాలి. వీళ్ళు ప్రపోజల్ పెడితే అక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నోటిఫై చేయాలి. ఇప్పుడు లేకపోతే నోటిఫై చేయకపోతే ఏంటవుతుంది? చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ 2024లో 2029లో పోతే మళ్ళీ ఇంకొక గవర్నమెంట్ రాగానే మళ్ళీ వాళ్ళు ఇంకొక క్యాపిటల్ ఇంకోటి మార్చేస్తారు. ఈ డబ్బు అంతా, ఈ ఖర్చు అంతా మనమే పడుతుంది భారం. సో ఈ విషయాలు నేను దృష్టికి తీసుకొస్తే వాళ్ళకి చాలా కోపం వచ్చేది, చాలా పెద్ద పెద్ద స్టేట్మెంట్స్ ఇచ్చారు. నాకు భయం ఏంటంటే ఈ లెటర్ రాసిన తర్వాత వాళ్ళు అటాక్స్ మొదలు పెట్టారు అక్కడ ఫార్మర్స్ మీద, లోకల్ ఫార్మర్స్ మీద. సో నేను చీఫ్ సెక్రటరీ గారికి ఒక లెటర్ రాశాను, అయ్యా అటువంటి ఎవరైతే ఫార్మర్స్ వాళ్ళు ల్యాండ్స్ ఇవ్వలేదో వాళ్ళ మీద ఈగ పడితే మిమ్మల్ని నేను రెస్పాన్సిబుల్గా నేను కన్సిడర్ చేస్తాను, పబ్లిక్ వెళ్తాను, గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ, జాగ్రత్త అని. సో ఇన్ని విధాలుగా మనకి నార్త్ ఆంధ్రాకి మనకి చాలా పెద్ద ఎత్తున అన్యాయం జరుగుతుంది. అందులో ముఖ్యంగా ఈ అమరావతి ప్రాజెక్టు చూస్తే అంత పెద్ద ఎత్తున ఖర్చు చేసి మనకున్న నిధులు వాళ్ళకి అక్కడ తరలించినట్టు, మన తాలూకు ట్యాక్స్ రెవెన్యూ వాళ్ళకి తరలించి అక్కడ గుంటూరులో ఎవరికి వస్తుందంటే దీనివల్ల లాభం? అక్కడ ల్యాండ్ వాల్యూస్ పెరగగానే పాప నిజంగా అక్కడ సాగు చేసే రైతులకి, కౌలుదారులకి ఎవరికి రాదు. అది అక్కడ యాబ్సెంటీ ల్యాండ్ లాట్స్ విజయవాడలో, హైదరాబాద్లో అక్కడ కూర్చుంటారు, వాళ్ళకే లాభాలు. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి అప్పుడే నేను విన్నాను, చాలామంది పెద్దవాళ్ళకి అప్పుడే ఈ అగ్రికల్చర్ ల్యాండ్ తీసుకున్న ల్యాండ్లో అప్పుడే వాళ్ళు ఆక్యుపై చేసి వాళ్ళ పట్టాలు పెట్టేసుకుని అన్ని పెట్టేసుకుంటారండి. ఏదో ఒక విధంగా అప్పుడే వాళ్ళ తాలూకు లాభాల కోసం కొంత ల్యాండ్ వెళ్ళిపోయిందని నేను విన్నాను. ఇవన్నీ వస్తాయి బయటికి, మెల్లిమెల్లిగా బయటకు వస్తాయి. సో మనం రిక్వెస్ట్ చేసేది ఏంటి, ఉత్తరాంధ్ర తరఫున ఒక స్ట్రాంగ్ వాయిస్, ఒక రెజల్యూషన్ మనం చేయాలి. మనం దాంట్లో ఏంటంటే ముఖ్యంగా ఈ గోదావరి నది, తర్వాత మన తాలూకు ఇరిగేషన్ ప్రాజెక్ట్స్, ప్రభుత్వ సంస్థ పెట్టుబడులు. మనకి ఈ ప్రైవేట్ సంస్థ వల్ల పెద్ద లాభాలు ఉండవు, దానివల్ల అన్యాయం జరుగుతుంది. ప్రభుత్వ సంస్థ పెట్టుబడులు ఇప్పుడేదో ప్రైవేట్ యూనివర్సిటీ అలా అటువంటి మనకి పనికిరావు. ఎందుకంటే ఆ ప్రైవేట్ యూనివర్సిటీలో ఫీజు స్ట్రక్చర్ చాలా హైగా ఉంటుంది. ఫీజు స్ట్రక్చర్ హైగా ఉండగానే పేదవాడికి దొరకదు, అందులో రిజర్వేషన్స్ ఉండవు. సో ముఖ్యంగా ఏంటవుతుంది, ప్రైవేట్ కాలేజెస్లో, ప్రైవేట్ విద్యారంగంలో ఏంటవుతుందంటే మీకు ముఖ్యంగా ఈ రిచ్ పీపుల్కి, డబ్బుల వాళ్ళకి తప్ప ఈ చిన్న వాళ్ళకి అందులో కష్టం, దానివల్ల లాభం రావడం. సో ఈ ప్రభుత్వ సంస్థలు మనకి ఉన్నది ఇక్కడ పాడేరు ఏరియా, మనకి ట్రైబల్ ఏరియా ఉంది, అక్కడ పీసా చట్టం ఉంది, అటవీ హక్కుల చట్టం, దానికైతే గ్రామ సభలకు అధికారం ఉంది.
మీరు మైనింగ్ రాగానే ఇమ్మీడియట్గా మీకు మైనింగ్ వాళ్ళకి అంతా బయట వాళ్ళు వస్తారు, మైనింగ్ కంపెనీస్ వాళ్ళకి మీరు రిలీజ్ ఇచ్చేస్తున్నారు. అది ఎక్కడా కూడా గ్రామ సభని కన్సల్ట్ చేయకుండా, అది వైలేషన్, అది చట్ట విరుద్ధం అది. అలాగే ఇప్పుడు ఫిషర్మెన్ ఉన్నారు, ఈ ఫిషర్మెన్లో సిఆర్జెడ్ ఉంది. సిఆర్జెడ్ మనం దాన్ని ఉల్లంఘిస్తే దానివల్ల హాని జరిగేది మన ఫిషర్మెన్. ఎందుకంటే అక్కడ సముద్రంలో వేట తగ్గిపోతుంది, వాళ్ళ తాలూకు ఉపాధి దెబ్బతింటుంది, ఈ విధంగా అనమాట. సో ఈ ప్రాంతంలో నేను మొన్న ఒక మారుమూల గ్రామానికి వెళ్ళాను, అనంతగిరి జిల్లాలో బూరుగారి. అది ఒక కొండ మీద ఉంది. అది వాళ్ళు గత 5-6 సంవత్సరాలుగా అడుగుతున్నారు, మాకు స్కూల్ బిల్డింగ్ కావాలంటే మా పిల్లలు చదువుకుంటారని టార్పాల్ వేసుకొని కింద పిల్లలు చదువుకుంటున్నారు. ఒక టీచర్ మాత్రం వెళ్తున్నాడు, మిగిలిన వాళ్ళు ఎవరు వెళ్ళలేదు టీచర్లు. సో అక్కడ వాళ్ళు దాని కింద చదువుకుంటూ, మాకు ఎలక్ట్రిసిటీ లేదండి, ఆ ఎలక్ట్రిసిటీ లైన్లు దగ్గరలో వచ్చాయి కానీ ఆగిపోయింది అని. సో నేను ఏం చేశానంటే వాళ్ళతో మాట్లాడాను, ఆ ఆదివాసీలను కాంటాక్ట్ చేసి, చూడాను నేను వస్తాను, మీకు సోలార్ దీపాలు ఇస్తాను. ఒక 5 సోలార్ దీపాలు నేనే తెచ్చుకొని నేను కారులో వెళ్ళాను. వెళ్తే కొంతవరకు వెళ్ళగలిగాం బూరుగా. ఆ తర్వాత రోడ్డు యాక్సెసిబుల్ కాదు అది, ఆ రోడ్డు మీద ఇంకా ముందు కారు వెళ్ళదు, చేయలేదు. సో అక్కడ ఆదివాసులు వచ్చారు చాలామంది, ఒక 10 మంది వచ్చారు. వాళ్ళు ప్రిమిటివ్ ట్రైబల్ గ్రూప్, పీవీటీజీ అంటారు, పర్టికులర్లీ వలనరబుల్ ట్రైబల్ గ్రూప్ వాళ్ళు. సో వాళ్ళ దగ్గరికి అక్కడ వెళ్ళి నేను అక్కడే ఒక సోలార్ ఎక్స్పర్ట్ని తీసుకెళ్ళాను, సైంటిస్ట్ని. ఆయన ఏం చేశారంటే అక్కడ ఆ చిన్న కాలిబాట మీద అందరు కూర్చొని వాళ్ళకి ఎలాగ ఇన్స్టాల్ చేయాలి, మీరు దాని పోల్ పెట్టదు, ఒక బ్యాంబూ పోల్ పెట్టండి సరిపోతుంది, ఖర్చు అక్కర్లేదు, మీరే ఇన్స్టాల్ చేయగలరు అని పాపం వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ చేత చేయించమాట వాళ్ళని పంపిస్తే నైట్ కల్లా నాకు ఫోటోలు వచ్చాయి. అక్కడ మంచి బ్యూటిఫుల్గా సోలార్ ల్యాంప్స్ అక్కడ మంచి బ్రహ్మాండంగా వెలుగుతున్నాయి వాళ్ళ గ్రామంలో, 5 సోలార్ స్ట్రీట్ ల్యాంప్స్ అవి. సో నేను చెప్పాను, నేను దీంట్లో లెటర్ టు సీఎం గారితో కూడా చెప్పాను, మీరు అదానీతో సోలార్ కుంభకోణంలో మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఉంది, ఆ సోలార్ కుంభకోణంలో ఉన్న అదానీ ఒప్పందాన్ని ఎలా రద్దు చేయాలనే ఉపాయం కూడా మీకు చెప్పాను. సింపుల్ ఉపాయం అది, అదేం లేదు. ఒక కేసు పయ్యావుల కేశవ్ గారు వేశారు హైకోర్టులో, రెండోది రామకృష్ణ గారు మన సీనియర్ లెఫ్ట్ పార్టీ లీడర్ ఆయన వేశారు. అందులో తప్పుడు ఎఫిడవిట్స్ జగన్మోహన్ రెడ్డి వేశారు. ఆ ఎఫిడవిట్స్ వెనక్కి తీసుకోండి, ఆ ఎఫిడవిట్స్ వెనక్కి తీసుకొని మీరు కరెక్ట్గా పొజిషన్ చెప్తే హైకోర్టు మీకు ఆర్డర్ ఇస్తే దాంతో మీకు ఆ ఒప్పందాన్ని మీరు రద్దు చేసుకోవచ్చు. కానీ ఆయన మన చంద్రబాబు నాయుడు ప్రజెంట్ గవర్నమెంట్లో అదానీ ఒప్పందాన్ని రద్దు చేయడం లేదు. మన ట్రైబల్ ఏరియాస్లో కొన్ని పంప్డ్ స్టోరేజ్ స్కీమ్స్ ఉన్నాయి, అవన్నీ వైలేషన్స్, చట్ట వైలేషన్. దాంట్లో ఆదివాసీలు అపోజ్ చేశారు, దాన్ని క్యాన్సల్ చేయమని ఆశ్చర్యం. ఎందుకంటే మీరు ఒక విధంగా 2014-19లో చూస్తే శ్రీకాకుళంలో భావనపాడు పోర్టు అదానికి ఇచ్చేశారు, ధరాదత్తం చేశారు. అలాగే ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అదానికి డేటా సెంటర్ ల్యాండ్, తర్వాత పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టుకి ఇచ్చారు. అంటే అందరూ కూడా అదానితో సంబంధాలు ఉన్నట్టు కనిపిస్తోంది. ఎక్కడా కూడా ఇంతవరకు ఒప్పందాన్ని రద్దు చేసే ఉద్దేశం లేదని అనిపిస్తుంది గవర్నమెంట్. సో మనకు కావాల్సింది ఏంటంటే అక్కడ ఉన్న రైతులకి, మత్స్యకారులకి, ఈ షెడ్యూల్ కాస్ట్కి, షెడ్యూల్ ట్రైబ్స్, పేద ప్రజలకి వాళ్ళకి ఎలాగా న్యాయం జరగాలి. మీరు ఏ పెట్టుబడి చేసినా వాళ్ళకి న్యాయం జరగకపోతే అది అనవసరం, ఆ పెట్టుబడి అనవసరం. మనకు కావాల్సిన అటువంటి పెట్టుబడులు అక్కడ అమరావతిలో నా ఉద్దేశంలో ఖర్చు బాగా తగ్గించవచ్చు. అంత పెద్ద ఎత్తున మీరు ఫ్లాషీగా ఒక క్యాపిటల్ వల్ల ప్రజలకు ఏమీ లాభం లేదు. మీకు ఏమైందంటే ఈ ఒక అమరావతి క్యాపిటల్ రాగానే అందులో ప్రభుత్వంలో వికేంద్రీకరణ అవుతుందా, గవర్నమెంట్ ప్రజల గడప వద్దకు వస్తుందా? ఈ రోజు మంచి కమ్యూనికేషన్స్ ఉన్నాయి, మనకి ఇంటర్నెట్ ఈ రోజు మనం అంతా మాట్లాడుకోగలుగుతున్నాం. అటువంటి కమ్యూనికేషన్స్ ఉన్నప్పుడు ఎందుకంటే అంత పెద్ద బిల్డింగ్లు అక్కడ మీరు డైరెక్ట్గా మీరు ఒక తక్కువ ధరతో మీరు ఒక గుడిసె నుంచి కూడా మంచి గవర్నమెంట్ మీరు కలిగించవచ్చు. దానికి పెద్ద బిల్డింగ్స్ అక్కర్లేదు. నేను గవర్నమెంట్లో పనిచేశాను, ఈ బిల్డింగ్ల వల్ల వచ్చేది ఏమి లేదు మీకు ఇది. సో మనం చెప్పింది ఏంటంటే ఉత్తరాంధ్రకి ఎలాగ న్యాయం జరగాలి, ఈ విషయాల మీద మనం తప్పకుండా చర్చించి ఇక్కడ ప్రజలు ఎంత వైడ్గా మనం చర్చిస్తే అంత మంచిది. ప్రజల్లో ఈ అవగాహన రావాలి, ఇటువంటి అన్యాయం జరుగుతుంది, మనకు కావాల్సింది ఏమిటి, మాకు ఏమి కావాలి, మా హక్కులు ఏమిటి. ఇది రాజ్యాంగంలో మన హక్కు, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అనే హక్కు ఇది, ఏపీ రీఆర్గనైజేషన్ చట్టంలో మన హక్కు ఇది. ఇదే మామూలుగా ఇదే చారిటీ లేదు, దక్షిణ్యం లేదు, దయాదక్షిణ్యం కాదు ఇది. సో ఇది మనం అడగాలి, మనం డిమాండ్ చేయాలి. అలాగే రాయలసీమ ప్రజలు కూడా నాతో టచ్లో ఉన్నారు, వాళ్ళందరితో అందరికీ నేను పంపించాను. అక్కడ ఉన్నటువంటి ప్రజలకు కొంతమంది ర్యాలీలు కూడా చేశారు రాయలసీమలో. అక్కడ రాయలసీమలో వలస వెళ్ళిపోతున్నారు కరువు వల్ల. నేను గల్ఫ్ కంట్రీకి వాటికేను కొంతమంది విమెన్ వెళ్ళారండి పాపం. వెళ్తే వాళ్ళని సేవ్ చేయడానికి ఒక ఎన్జిఓ ట్రై చేస్తే ఆవిడ ఇల్లు కాల్చేశారు. ఆవిడకి అద్దెకి ఇవ్వడానికి కూడా రిజెక్ట్ చేశారు. అటువంటి పరిస్థితి అక్కడ ఆ రాయలసీమలో కరువు వల్ల ప్రజలు వెళ్ళిపోతున్నారు అక్కడికి. సో ఇవన్నీ మనం మర్చిపోయి
ఏదో ఈ గోల్ఫ్ కోర్సును 5-స్టార్ హోటల్ను ఏదో నాలెడ్జ్ హబ్ అంటుండవను, ఏదో ఇన్నోవేషన్ సెంటర్ అంటుండవను, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏమిటండి ఇవన్నీ? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎందుకండి మరి? ప్రజలకి లాభం లేని ఇవన్నీ ఎందుకు మనకి? ఈ డిజిటల్ కింగ్ అని మోడీ గారు ఇప్పుడు డిజిటల్ అంటారు. ఆయనకి తెలీదు. మన పాడేరులో ఆధార్ కార్డులో తెలుగులోంచి ఇంగ్లీష్లోంచి తెలుగులోంచి ఇంగ్లీష్ రాగానే స్పెల్లింగ్ మిస్టేక్ గానే ఆ బ్యాంక్ డబ్బు ట్రాన్స్ఫర్ అవ్వదు ప్రజలకి. ఆ ఎన్ఆర్ఈజీఏ ఉపాధి హామీ పథకంలో వాళ్ళకి ట్రాన్స్ఫర్ అవుతుంది. సరే, ఇది మా చక్రి గారు ఇక్కడ అరకాపల్లిలో చేశారు ఆ సర్వేలో. వాడు ఆ డబ్బు తెచ్చుకోవడానికి వాడికి ఉన్న రోజుల్లో ఒక 4 రోజులు వాడు వచ్చి ఈ వాళ్ళందరినీ లాబీ చేసి వాడికి ఆ జీతం ఆ వేతనం పోతుంది వాడికి. అటువంటి పరిస్థితి అక్కడ. వీళ్ళెవరికి తెలియదు. వాళ్ళు అక్కడతో బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేయగానే అంత లాభం వచ్చేసిందని అనుకుంటున్నారు. ఈ విషయాలు మనం దృష్టిలో పెట్టుకొని మనకు కావాల్సింది గ్రామీణ ప్రాంతాలు, ఈ మత్స్యకారుల ఇక్కడ చాలా మంచి ఒక చట్టం అవుతుంది మత్స్యకారులకి. మన యూపీఏ గవర్నమెంట్లో ఆ శివారులు ఏదైతే మన కోస్తా ప్రాంతంలో ఉందో వాళ్ళకి కొన్ని హక్కులు ఇచ్చారు. 12 నాటికల్ మైల్స్ వరకు వాళ్ళకి హక్కులు. అక్కడ వాళ్ళని కన్సల్ట్ చేయకుండా ప్రాజెక్ట్స్ పెట్టడానికి వీల్లేదు. మన ట్రైబల్ ఏరియాస్లో పీసా అటవీ హక్కుల్లాగా చేస్తే ఆ చట్టాన్ని యూపీఏ గవర్నమెంట్ 2013లో ఇప్పుడు పెట్టారు. ఈ గవర్నమెంట్, మోడీ గవర్నమెంట్కి అటువంటి వాటిలో ఎక్కడా ఆసక్తి లేదు. ఇప్పుడు అటువంటి చట్టాలు పెట్టమని చంద్రబాబు నాయుడు అడగొచ్చు కదా ఎన్డీఏ పార్ట్నర్. ఇప్పుడు ఎన్డీఏ పార్ట్నర్ అని అవడం వల్ల ఏవో కొన్ని లాభాలు కావాలి మనకి. ఇవన్నీ డిమాండ్ చేయాలి కదా. సో నేను అనేది ఏంటంటే వీటి మీద మనం చర్చ మన ప్రజల్లో బాగా వెళ్ళాలండి నా ఉద్దేశంలో. అన్ని జిల్లాల్లో కూడా మన కృష్ణమూర్తి గారు ఉన్నారు, సోంపేట పర్యావరణ పరిరక్షణ సంఘం. అటువంటి మూమెంట్స్ మనం కృష్ణమూర్తి గారు లీడ్ తీసుకుంటే అన్ని చోట్ల కూడా మనం ఇటువంటి డిస్కషన్స్ పెట్టి ప్రజల్లోకి వెళ్ళాలి. మనం వెళ్తే అప్పుడు వస్తుంది. తప్పకుండా మనం రెజల్యూషన్ పాస్ చేయాలి. థ్యాంక్ యూ. డాక్టర్ శర్మ గారు, అజయ్ శర్మ గారు, కృష్ణమూర్తి గారు, మిత్రులారా, డాక్టర్ శర్మ గారు చాలా సమగ్రమైనటువంటి అవగాహన ఇచ్చారు. ఆయన చాలా కాలంగా మన ఉత్తరాంధ్ర గురించే కాదు, జాతీయ స్థాయిలో కూడా మన కోసం పోరాటం చేస్తున్నారు. 50 ఏళ్ల క్రితం మేము ప్రారంభించినటువంటి దానికి శర్మ గారు చేరిన తర్వాత మాకు శక్తి వచ్చింది. అదే జోండ్ర సత్యనారాయణ గారు కూడా అనేవాడు, మాకు శక్తిని ఇచ్చారండి ఉత్తరాంధ్ర అని పేరు చెప్పి. ముఖ్యంగా శర్మ గారు చాలా విషయాల్ని స్పృశించారు. ముఖ్యంగా అజయ్ శర్మ గారు ముందు చెప్పినటువంటి 3-4 అంశాలు మన ముందున్నాయి. నా దృష్టిలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ చాలా తీవ్రమైన సంక్షోభంలో ఉంది, ఆర్థిక సంక్షోభంలో ఉంది, అనేక విధాలుగా సంక్షోభంలో ఉంది, రాజకీయంగా సంక్షోభంలో ఉంది. ఆ సందర్భంలో 2014లో వచ్చినటువంటి చట్టం, ఆ చట్టం రూపొందిన క్రమంలో నేను ఢిల్లీలో ఉన్న మాకున్నటువంటి ఇక్కడ మిత్రులు కొంతమంది వెళ్ళి కృష్ణా కమిషన్ ముందు ప్రజెంటేషన్ చేయటం, దాని ద్వారా 46(3) రావడం జరిగింది ఉత్తరాంధ్రకి, రాయలసీమకి. శర్మ గారితో రాయలసీమ మిత్రులు ఎవరైతే టచ్లో ఉన్నారో నాతో కూడా టచ్లో ఉన్నారు. మనం అందరం కలిసే ఈ సమస్యని పరిష్కరించే దిశగా వెళ్ళాలి. శర్మ గారు చివరిలో చెప్పిన విషయం మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఎందుకంటే ఈ విషయాలు అందరికీ తెలుస్తున్నాయి. ఎందుకంటే పత్రికలు కానీ లేకపోతే సోషల్ మీడియా ద్వారా కానీ మన సంస్థలు ఉత్తరాంధ్ర రాజ్యాన్ని వేదికో లేకుంటే అభివృద్ధి వేదిక ఇలాంటి వేదికల ద్వారా ప్రజల దృష్టికి వెళ్తున్నాయి. జరగంది ఏంటి అంటే ప్రజలు ముందుకు రావటం లేదు, ఉద్యమాలు జరగటం లేదు. విశాఖపట్నమే తీసుకుంటే విశాఖపట్నం నగరంలో ఉన్న ఏ ప్రజా సంస్థ కూడా, ఏ రాజకీయ నాయకుడు కూడా దీని మీద మాట్లాడటం లేదు, స్పందించట్లేదు. రాయలసీమలో అలా కాదు, వాళ్ళందరూ స్పందిస్తున్నారు, రాజకీయ నాయకులు కూడా మాట్లాడుతున్నారు. ఇక్కడ ఎవరు మాట్లాడటం లేదు. దీని మీద మనం కొంత ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా గ్రాస్ రూట్స్లో పనిచేస్తున్నటువంటి ఎన్జిఓస్ కానీ ప్రజా సంఘాలు కానీ దాన్ని పనిచేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ సంక్షోభంలో ఎందుకుందంటే ఆంధ్ర రాష్ట్రం విడిపోయిన తర్వాత పూర్తిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉత్తరాంధ్ర మీదే ఆధారపడతాం. ఆర్థికంగా అన్ని విధాలుగా ఆంధ్రప్రదేశ్ ఆధారపడుతుంది. మన రాష్ట్ర ఆదాయం 14 లక్షల కోట్లు అనుకుంటే సుమారు 5 లక్షల కోట్ల రూపాయలు విశాఖపట్నం ఉత్తరాంధ్ర నుంచే వస్తుంది. ముఖ్యంగా SEZ, మన స్టీల్ ప్లాంట్ దీని నుంచే వస్తుంది. తిరిగి దీనికి ఈ అమౌంట్ మనకు రావటం లేదు. శర్మ గారు చెప్పినట్టు ఈ డబ్బంతా ఎక్కడ పోతుంది, ఇంకెక్కడ బిల్డప్ చేయాలంటున్నారు. ఆంధ్ర రాజధాని అమరావతి కాదంటలేదు, ఎప్పటి నుంచో మనం చెప్తున్నాం. అలాగా చాలా రాజధానులు వచ్చాయి. చండీగఢ్ వచ్చింది, గాంధీనగర్ వచ్చింది, మన భువనేశ్వర్ వచ్చింది, వస్తాయి. అది మన రాజధాని కావాల్సిందే. ఇప్పుడు ఎక్కడ ఉందండి రాజధాని? విజయవాడలోనే కదా ఉంది. ఆఫీసులన్నీ కూడా రన్ అవుతుంది కదా.
దానికోసం మనం ఏదో వ్యతిరేకిస్తున్నాం కానీ శరం గారి మీద వాళ్ళు ఎవరు అన్నం తప్ప అబద్ధం అని. నేను అడుగుతుంది ఏంటి అంటే, మన రాష్ట్రం ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితుల్లో అంత అమౌంట్ మనం దాన్ని డైవర్ట్ చేయలేము. గతంలో కూడా అదే కదా రాజకీయ పార్టీలు మధ్య ఘర్షణ. మనం కోరుతుంది ఏమిటంటే, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో రాష్ట్రం పూర్తిగా ఒకప్పుడు ఆర్థిక వనరులన్నీ కూడా వ్యవసాయ రంగం మీద పెట్టాం, ఇరిగేషన్ మీద పెట్టాం. ఇరిగేషన్ మీద పెట్టబట్టి ఇరిగేషన్ నుంచి మనకు రావాల్సినటువంటి ఆదాయం రాలా. ఇప్పుడు గత 2-3 ఏళ్ళగా చూసుకుంటే ప్రభుత్వం వారు ఇచ్చిన లెక్కల ప్రకారమే వ్యవసాయం 36 లక్షల ఎకరాలకి హెక్టార్లు, 36 లక్షల హెక్టార్లు వ్యవసాయంతో ఉంటే ఇప్పుడు 33 లక్షలు పడిపోయింది వ్యవసాయ రంగం. అలాగే దాని నుంచి ఉన్నటువంటి వ్యవసాయ ఉత్పత్తి కూడా బాగా పడిపోయింది. అంటే ఆంధ్రప్రదేశ్లో మీరు అలాగే సాగు ఇదంతా ఎక్కడికి పోయింది, ఈ భూములన్నీ కూడా రియల్ ఎస్టేట్కి వెళ్ళిపోయింది. రియల్ ఎస్టేట్ కింద కన్వర్ట్ అయిపోతుంది. గ్రామీణ ప్రాంతం మన మధ్య పలాస ప్రాంతాలు తిరిగి వచ్చాను, మా ఊరు కూడా వెళ్ళి వచ్చాను. ఇప్పుడు ఎవరు కూడా మన ప్రాంతాల్లో, ఈ ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో అంతా రియల్ ఎస్టేట్. ఏ గ్రామీణ ప్రాంతం పోయినా అంతా రియల్ ఎస్టేట్. వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారు? బయట నుంచి వచ్చి ఇక్కడ రియల్ ఎస్టేట్ చేస్తున్నారు. వ్యవసాయం చేయడానికి వ్యవసాయం కూలీలు ఉన్నాడు. ఒకప్పుడు ఈ సీజన్గా మన వాళ్ళందరూ కూడా ఈ కృష్ణా, గుంటూరు, గోదావరి జిల్లాలకు వెళ్ళి వ్యవసాయం చేసేవాళ్ళు, లేకుంటే నార్త్ అయినా వెళ్ళేవాళ్ళు. ఆ పరిస్థితులు కూడా లేదు. ఇప్పుడు వలసలు కూడా తగ్గిపోయినాయి. ఎందుకంటే అక్కడ పనులు లేవు, వ్యవసాయ పనులు కూడా లేవు. విశాఖపట్నం వస్తున్నారు. ఇక ప్రధానమైన సమస్య ఏంటంటే, మన ఉత్తరాంధ్రలో మనకు ఉన్నటువంటి ఈ కొన్ని వికృతమైనటువంటి సామాజిక నిర్మాణంలో చాలా గమ్మత్తైన కులాలు ఉన్నాయి. ఇక్కడ వీళ్ళకి ఎటువంటి సపోర్ట్ లేదు. వాళ్ళు ఎక్కడ పోతున్నారో తెలియట్లేదు. మీరు విశాఖపట్నంలో మీరు ఆ పేపర్లు అమ్ముతాం, అవి కొంటాం, ఇవి కొంటాం వస్తున్న అందరూ నేను సేకరించిన ఇన్ఫర్మేషన్ ప్రకారం వీళ్ళందరూ సాలూరు, పార్తీపురం, లేకుంటే పలాస ఆ ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ చాలా దుర్భరమైన జీవితాన్ని గడుపుతున్నారు. విశాఖపట్నంలోని శర్మ గారికి తెలుసు, కొన్ని వందల ఉన్నటువంటి సంస్థలో ఎక్కువ మంది ఈ ప్రాంతం వాళ్ళే ఇప్పుడు వస్తుంటారు. అసలు ప్రధానమైన సమస్య ఏంటంటే, మనం అడగాల్సింది ఉత్తరాంధ్రకు రావాల్సినటువంటి, చరణ్ గారు చెప్పారు, మన రాజ్యాంగబద్ధంగా చట్టం ప్రకారం మనకు అన్ని హక్కులు ఉన్నాయి, దాంట్లో అనుమానం ఏం లేదు. అడగటం లేదు ఎవరును. ఎందుకంటే శర్మ గారు కోర్టుకు గ్రీన్ ట్రిబ్యునల్ కూడా 10,000 కోట్ల రూపాయలు సరి చేసినటువంటి సీలేరు ప్రాజెక్టులో అదానికి అప్పచెప్పేశారు. ఆ నీళ్ళని ఎవరండి? మన ఇంతవరకు ఇప్పటి వరకు కూడా మన వాళ్ళు ఎవరు కూడా మా గోదావరిలో మా వాటా ఏంటి అని అడగడం లేదు. అడగాలి కదా. మన గోదావరి నీళ్ళంతా కూడా సీలేరు అయితేనే గోదావరి నీళ్ళు ఉన్నాయి, లేకుంటే అక్కడ నీళ్ళు లేవు. గోదావరిలో నీళ్ళు అన్నవాడు ఇప్పుడు కాదు, 19వ శతాబ్దంలోనే చెప్పాడు. ఎవరు కాటన్ కూడా తెలుసు. అక్కడ గోదావరి నీళ్లు కావాలి అంటే సీలేరు నీళ్ళు వెళ్ళాలి, జాయిన్ అవ్వాలి. సీలేరు అంటే శబరిద్వారం వెళ్తేనే కానీ నీళ్ళు లేవు. అవన్నీ ఎక్కడి నుంచి? సాల్వ్ నుంచి ప్రారంభమైనటువంటి ఈ సీలేరు అక్కడికి వెళ్తే కానీ మనకు హక్కు ఉంది, రైట్ ఉన్నాయి. మన రైట్స్ ప్రకారం మనకు రావాల్సిన హక్కు తేల్చండి, ఇలా అడుగుతామని చెప్పేసి ఏం చేశారంటే ఆ సీలేరు క్యాచ్మెంట్ ఏరియాని తీసుకెళ్ళి ఒరిస్సాలో కలిపేశారు. మనం అడుగుతామని చెప్పి. ఇలాంటి చాలా టెక్నికల్ ప్రాబ్లమ్స్. అది సమస్య కాదు, మనకు ముందు తేల్చాల్సింది. ఇప్పుడు సమస్య ఏమిటంటే, కోస్తా జిల్లా మన శర్మ గారు అన్నారు, ఆంధ్ర అంటే 26 జిల్లాలు చేశారు కదా. 26 జిల్లాలు అంటే 10 జిల్లాలే కాదండి. మన 6 జిల్లాలతో పాటు ఇంకొక 6 జిల్లాలు, రాయలసీమ జిల్లాలకు కూడా అభివృద్ధి అందాలి. గతం నుంచి ఏం జరిగిందంటే, చరిత్రలో కూడా ఇదే జరిగింది. బట్ వాటర్ ఇట్ మేబీ మనకి జరిగింది ఏంటి అంటే, మనకి 927 టీఎంసీ నీళ్లు ఇస్తే 800 టీఎంసీ నీళ్లు 3 జిల్లాల్లోనే ఉన్నాయి. శ్రీశైలం, నాగార్జున సాగర్, ధవళేశ్వరం, ప్రకాశం, ఇక్కడే ఉన్నాయి. నీళ్ళన్నీ తీసుకుపోయి అక్కడే పెట్టారు. ఎంతవరకు పోయిందంటే, పోలవరం తీసుకెళ్లి కృష్ణాలో కలిపితే మన బుడమేరు పొంగి మొత్తం విజయవాడ మొత్తం కొట్టుకుపోయింది. వాళ్ళకి నీళ్లు ఎక్కువైపోయి కష్టాలు వస్తున్నాయి. మనం నీళ్ళు లేక మన 6 జిల్లాలు తీసుకుంటే, ఈ 6 జిల్లాల్లో మీరు ఇరిగేషన్కి కేటాయించినటువంటి నిధులు కానీ లేకుంటే జరిగినటువంటి వ్యవహారం చూసుకుంటే, మన ఒక్క జిల్లాలకి ఈ ఒక్క జిల్లాలని గుంటూరు, కృష్ణా జిల్లాకి ఇచ్చినటువంటి నీళ్ళంతా కలిపితే 3 జిల్లాలకు లేవు. అంటే వీళ్ళు ఇచ్చిన లేటెస్ట్ గవర్నమెంట్ ఇచ్చిన దీని ప్రకారం మనకి 16 లక్షల ఎకరాలకి ఈ 6 జిల్లాల్లో ఉంటే, కృష్ణా కొత్త జిల్లా, కృష్ణా, నాగార్జున, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల జిల్లాలకి 22 లక్షల ఎకరాలకు ఉంది. అంటే ఎక్కడ ఉంది? మిగతా ఇంక తీసుకుంటే నెల్లూరు, ప్రకాశం, అనంతపూర్ కూడా ఇప్పుడు కొంచెం నీళ్లు వెళ్తున్నాయి, బాగుపడుతున్నాయి. మనకు నీళ్ళు లేవు. ఒక సమస్య ఏమిటంటే, ఇక్కడ నీళ్ళకి సంబంధించి వాళ్ళకి ఎవరికి కూడా రైట్స్ ఉన్నాయో లేదో మనం పక్కన పెడదాం. వాళ్ళకి ఇంత నీటి వనరులు లేవు. నీటి వనరులు 16 నదులు ఉన్నాయి మనకి.
మనకి వంశధార, నాగావళి, శారద, ఏలేరు, ఈ 4 నదులు కలిపినా మనకు నీళ్ళు వస్తాయి. పైగా గోదావరిలో ఉన్నటువంటి నీటిలో మన వాటా అడగాలి. మనకెవరికి శరణ్ గారికి కానీ నాకు కానీ భూములు ఏం లేవు. మా కోసం కాదు ఇది. మన ప్రజలు బాగుపడాలి అంటే ఇక్కడ నీళ్లు రావాలి. ఈ నీళ్ళు వచ్చి మరి పొలాల్లో నీరు ఉంటే ఇక్కడ పనులు చేసుకుంటారు, వలసలు తగ్గుతాయి. అది కానీ మనం అనుకుంటుంది. ముఖ్యంగా అదొకటి. రెండవది ఏంటంటే మన చట్టం 2014 చట్టం ప్రకారం చాలా అంశాలు అందులో ఉన్నాయి. ముఖ్యంగా కొత్త రాజధాని నిర్మాణానికి 94(3)లో చెప్పారు. ఆ చట్టంలో ఉన్నటువంటి ఒక అంశం అది ఇంతవరకు జరగల. వెనుకబడిన ప్రాంతాలకు ప్యాకేజ్ ఇస్తామన్నారు, అదే అయిపోయింది. ఇప్పుడు సమస్య ఏంటంటే 10 ఏళ్ళు అయిపోయింది, మాకేం సంబంధం లేదన్నట్టు లేదు. ఎందుకంటే అవన్నీ అగ్రిమెంట్ అయినటువంటివి, చట్టంలో ఉన్నటువంటివి మనం అడుగుతూనే ఉన్నాం. తర్వాత చట్టం 84, 85 ప్రకారం 2 రాష్ట్రాల మధ్య నీటి పంపకం ఇంతవరకు జరగల. 2 రాష్ట్రాల మధ్య నీటి పంపకం జరిగింది. తెలంగాణకి, ఆంధ్రకి, ఇంకా కృష్ణా ట్రిబ్యునల్ గొడవలు జరుగుతున్నాయి. దీంట్లో మనం అంటే శరణ్ గారికి తెలిసే ఉంటుంది, మనం అడగాల్సింది ఏమిటంటే మనకి ఉత్తరాంధ్ర సెపరేట్ కదా, రాయలసీమ సెపరేట్. వాళ్ళు అడుగుతున్నారు. ఇప్పుడు రాయలసీమ వాళ్ళు కూడా గాలేరు, నగరి దాని గురించి అడుగుతున్నారు నీళ్లు. ఇప్పుడు విదిన్ ది స్టేట్, విదిన్ ఆంధ్రప్రదేశ్ మీ నీటి పంపకాలు ఏమిటి? నీటి పంపాలు సక్రమంగా జరగాలి. ఈ నీటి పంపాలు సక్రమం జరగనంత కాలం ఈ మూడు ప్రాంతాలు ఇలాగే ఉంటాయి. ఎందుకంటే మొత్తం వనరులను తీసుకెళ్ళి అక్కడ పెడుతున్నారు. అదే కదా మనకు జరిగింది. విజయవాడలో వరదలు ఎందుకు వచ్చాయి? బుడమూరు ఎందుకు పొంగింది? అక్కడ ఉన్నటువంటి సాగరాన్ని, కొల్లేరు లేక్ని వాళ్ళు శుభ్రంగా డిస్మాంటిల్ చేసేసి చేపలు జరుగుతుంది. ఎవరికి దోచిన వాళ్ళు తీసుకునేసరికి దాంట్లో బుడమేరు నీళ్ళు రోడ్డు మీద పడింది, జనాలు ముంచేసింది. ఇక్కడ మన పోలవరం ఉన్నటువంటి ఎక్స్ట్రా నీళ్ళు తీసుకెళ్లి కృష్ణానదికి కలిపారు. ఆ నీళ్ళు కూడా విజయవాడకి వెళ్ళిపోయి అక్కడ వాళ్ళు కూడా లాభం పట్టడం లేదు, వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు. అంచేత సక్రమంగా వాటర్ డిస్ట్రిబ్యూషన్ అన్నటువంటిది విదిన్ ది స్టేట్ జరగలేదు. రాయలసీమ వాళ్ళకి వెళ్ళాల్సిన నీళ్ళు వాళ్ళకి వెళ్ళాలి. మనకి హక్కులు ఉన్నాయి, మనకి హక్కు ఉంది, నీటి మీద హక్కు ఉంది, గోదావరి నీళ్ళ మీద హక్కు ఉంది, మన 16 నదులు మనకు ఉన్నాయి. వీటి మీద మన నీళ్ళు రావాలి. రెండవది ఏంటంటే స్టీల్ ప్లాంట్ గురించి శరణ్ గారు చెప్పారు, మనం అడుగుతూ ఉన్నాం. ఇప్పుడు కొత్తగా ఒక ఆయన వచ్చేసి ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే అదానీలు, అంబానీ సేవక సంఘాలు ఎక్కువైపోయినాయి. వాళ్ళు సేవ చేసే ఎంపీల్ని ఇక్కడ తీసుకొచ్చి దింపుతున్నారు. విశాఖపట్నంలోనూ లేకపోతే ఇంకో చోట ఇంకో చెప్తున్నారు. వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేస్తున్న పని ఏంటంటే ఎన్నిక అయిపోయిన వెంటనే ఆర్సా మెట్లు వచ్చేసింది. వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు అనుకోవడం ఇంత మునుపు ఏంటంటే మనకు తెలిసే అంటే కొంచెం ఈ రాజకీయాలు చేసినటువంటి ఏంటంటే గతంలో ఎవరు ప్రత్యక్షంగా కార్పొరేట్ సంస్థలు పాల్గొనేవి కాదు ఎన్నికల్లో. వాళ్ళు ఎవరో ఏజెంట్లు ఉండేవాళ్ళు, చేసేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళే డైరెక్ట్గా వచ్చేసి వాళ్ళ మనుషులనే పెట్టేసేసి వాళ్ళే ఈవేళ పార్లమెంట్ లో వాళ్ళు డిక్లేర్ చేశారు. 500 మందిలో సుమారు 500 మంది కోటీశ్వరులే, వాళ్ళందరూ వస్తున్నారు ఇంటికి. ఉత్తరాంధ్ర మొదటి నుంచి కూడా ఇక్కడ ఉన్నటువంటి భూముల కోసం అంటే జమీందారీ కాబట్టి జమీందారీ సెటిల్మెంట్ జరగలేదు. ఉన్నటువంటి భూములన్నీ దోచేసుకున్నారు. ముఖ్యంగా తీర ప్రాంతంలో ఉన్నటువంటి మత్స్యకారులకి సరైనటువంటి ఇది లేదు. లక్షల మంది ఇక్కడి నుంచి వలస వెళ్ళిపోతున్నారు, గుజరాత్ వెళ్తున్నారు. నేను నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఉన్నప్పుడు కూడా వాళ్ళకి మేము చాలా హెల్ప్ చేసాం. వెళ్ళి పాకిస్తాన్లో అరెస్ట్ అవుతున్నారు. ఏంట్రా పాకిస్తాన్లో శ్రీకాకుళం వాళ్ళు ఉండడం ఏంటి అని కనుక్కున్నప్పుడు ఇక్కడ నుంచి శ్రీకాకుళం నుంచి గుజరాత్ మత్స్యకారులు వెళ్తారు. అక్కడ 8,000 నెలకిస్తే దానిలో పనిచేస్తారు. వాళ్ళు కాంటినెంట్ సెల్ఫ్ దాటి వెళ్ళటం మూలంగా పక్కనే ఉన్నటువంటి పాకిస్తాన్ వాళ్ళు వచ్చి వాళ్ళు పట్టుకుపోతారు. ఇక్కడ విశాఖపట్నంలో ఉన్నటువంటి వాళ్ళు కొంచెం ముందుకెళ్తే శ్రీలంకలో, తమిళనాడు కొంచెం ముందుకెళ్తే అక్కడ వాళ్ళు పోతారు. ఈ సమస్యలు అనుకున్నాయి. ఇప్పుడు కోస్తాల వాళ్ళకి ఏం లేవు. ఆంధ్రప్రదేశ్ అంటే కోస్తా కాదు కదా, రాష్ట్రం అంతా కలిపి. అమరావతి మన అందరికీ రాజధాని కాదట్లే. కానీ ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి ఆదాయం అంతా కూడా వ్యవసాయం నుండి వస్తున్నటువంటి 35-36% రాష్ట్ర ఆదాయం దీని వ్యవసాయం నుంచే వస్తుంది. ఆ వ్యవసాయ రంగం పూర్తిగా గందరగోళంలో పడింది. మీకు తెలుసో లేదో ఇప్పుడు 24లో కూడా రాష్ట్రానికి కావాల్సినటువంటి సంపద అంతా కూడా ఈ శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో ఎక్స్పాండ్ అయినటువంటి ఇది ఫిషికల్చర్ వచ్చింది. దానికి కూడా ఇన్కమ్ వస్తుంది. తర్వాత ఈ మనకు విశాఖపట్నంలో ఉన్నటువంటి ఇండస్ట్రీస్ వీటి ద్వారానే వస్తాం. ఈ డబ్బు అంతా కూడా తీసుకెళ్ళి మీరు ఎక్కడో ఇన్వెస్ట్ చేస్తే ఇంతమంది అదే పని చేశారు. హైదరాబాద్ తీసుకెళ్ళి మన విశాఖపట్నం భూమి 80-90లో హైదరాబాద్ లో పెట్టారు. పెడితే ఏమైంది? అక్కడ వాళ్ళు గొడవ చేసి మాకు సరైనటువంటి అవకాశాలు ఇవ్వలేదని తిరుగుబాటు చేశారు. శరణ్ గారు హెచ్చరించినట్టు మనకు అటువంటి పరిస్థితి రాకూడదు. ఉత్తరాంధ్ర దాంట్లో ఆ పరిస్థితి రాకూడదు.
ఇక్కడ మీకు తెలుసు, నేను ఒక మిత్రుడు నా దృష్టి తీసుకొచ్చాడు. ఎల్జీ పాలిమర్స్ జరిగింది, అక్కడ చాలా మంది మన వాళ్ళు చచ్చిపోయారు. ఇప్పుడు ఎల్జీ పాలిమర్స్ తీసుకెళ్లి రాయలసీమలో పెడతామని అంటున్నారు, మీకు తెలుసో లేదో, శ్రీ సిటీకి తరలిస్తామంటున్నారు. చనిపోయింది మన వాళ్ళు, ఇక్కడ విశాఖపట్నంలో ఉన్నటువంటి వాళ్ళు చనిపోయారు. ఆ ఎల్జీ పాలిమర్స్ తీసుకెళ్లి కొరియా వాళ్ళది శ్రీ సిటీలో పెడుతుంది. ఇక్కడే పెట్టాల్సి కదా, ఇక్కడ భూమి ఉంది, వాళ్ళకి నష్టపోయింది మనం, అది అట్లా అడగాలి అదనంగా. ఇప్పుడు స్టీల్ ప్లాంట్కి కావాల్సినటువంటి క్యాపిటల్ మైన్స్ మనం అడగాల్సింది. అలాగే కొత్తగా సమస్యలు ఏమిటి అంటే, కొత్తగా వచ్చిన సమస్యలు గురించి ఆలోచించినప్పుడు ఉత్తరాంధ్ర తాలూకా మా బద్రి కోర్మారావు కూడా ఉన్నాడు. ఉత్తరాంధ్రకు ఒకప్పుడు, అంటే ఇది సందర్భం కాబట్టి చెప్తున్నాను, మనకు ఒక ఐడెంటిటీ ఉండేది, ఒక గుర్తింపు ఉండేది. ఏంటంటే ఒక జానపదం అని ఉండేది ఉత్తరాంధ్రకి. ఈ వంగపండు వీళ్ళందరూ ఉన్నప్పుడు కొంత తీసుకొచ్చారు, కంప్లీట్గా దాన్ని ఇప్పుడు ఏమి లేదు. ఆ జానపదాన్ని మనం కాపాడుకోవాలి, మన భాష మనం కాపాడుకోవాలి, మన సంస్కృతిని మనం కాపాడుకోవాలి. విశాఖపట్నంలో ఒకప్పుడు మన మాట వినబడేది, ఇప్పుడు ఈ మాట తగ్గిపోతుంది. ఒకప్పుడు ఢిల్లీలో తమిళం తెలుగు వినబడి ఉండేది, ఇప్పుడు కాస్త 5-10 ఏళ్ళుగా ఢిల్లీలో కూడా మన పరిస్థితి గందరగోళమైంది. అలాగే విశాఖపట్నంలో కూడా ఉత్తరాంధ్ర తాలూకా మాట, భాష, సంస్కృతి వినపట్లేదు. ఈ సంస్కృతి పరంగా కూడా మనం కొంత కృషి చేసి ప్రజల్లోకి వెళ్ళడానికి ఈ చేయాల్సిన అవసరం ఉందని రచయితలు మన గోవిందనాయుడు గారు, అప్పలరాజు గారు వీళ్ళంతా ఉన్నారు. కాబట్టి మీరు కూడా దీని గురించి ఆలోచించి ప్రజల దగ్గరికి వెళ్ళాలండి. సమస్యలు అయితే ఉన్నాయి, ఈ సమస్యను ప్రజల దగ్గరికి ఎలా తీసుకెళ్ళాలి, ఏ విధంగా ఏ రూపంలో తీసుకెళ్తే బాగుంటుందని దాంట్లో ఒక జానపదం అనుకుంటే ఒక మాట అంటున్నారు. రచయితలు, కళాకారులు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా చేయొచ్చు. దీంతో పాటు మనకి రావాల్సిన నీటి వనరుల గురించి మనం పోరాటం చేయాలి. స్టీల్ ప్లాంట్ గురించి శర్మ గారు కూడా చెప్పారు. స్టీల్ ప్లాంట్కి సంబంధించి ఇప్పుడు క్యాపిటల్ మైన్స్ వాళ్ళకి ఇస్తారు, డెఫినెట్గా వాళ్ళకి ఇచ్చేస్తారు, మెటల్ వాళ్ళకి ఇచ్చేస్తారు, యార్స్ వాళ్ళకి ఇచ్చేస్తారు, మనకేమి రాదు. కానీ దీనికి ఉన్నటువంటి భూమి కోసమే ఇదంతా గొడవ అంతా. మనకు తెలుసు, అదాని పోర్టు ఇంత మునుపు ఎవరు చేశారు, ఏ ముఖ్యమంత్రి గారు చేశారో తెలుసు. దాన్ని ప్రైవేటైజ్ చేశారు, తర్వాత దాన్ని కంప్లీట్ అదానికి అమ్మేశారు వీళ్ళందరూ కలిసి. అంచేత ఈ విషయాల్ని ప్రజలకు చెప్పాలండి, వాట్సాప్లో కాదు. వాట్సాప్లో ఏంటంటే కుర్రాళ్ళు ఇప్పుడు ఏంటంటే యువకులు దీని పట్ల కాస్త ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళలో కూడా యువకులు ఎవరు లేరు. 50 తక్కువ వయసు వాళ్ళు అందరూ 50 దాటి 70లో ఉన్నాం. కాబట్టి మా బాధ ఏంటంటే యువకులను ఇందులోకి శర్మ గారు మనం తీసుకురావాలి, అజయ్ శర్మ గారు మన యువకులను కూడా ఇందులోకి తీసుకురావాలి, విషయాన్ని వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళాలి. మా దాని ఏంటంటే మన అస్తిత్వాన్ని కాపాడుకోవాలి. ఉత్తరాంధ్రకి దీనికి ఉన్నటువంటి సంస్కృతి, దీని భాష, దీని వ్యాస ఇవన్నీ కాపాడుకుంటాం. కనుక ఉత్తరాంధ్రకి నేను చెప్తున్నది ఏంటంటే, మీకు నాగార్జున సాగర్ అయితే, తిరుపతి వెంకన్నెలగైతే, సింహాద్రి అప్పన్న మాకు ఎలాగో స్టీల్ ప్లాంట్ కూడా అటువంటిదే మాకు సెంటిమెంట్, స్టీల్ ప్లాంట్ కాపాడి. అలాగే రుషికొండకి సంబంధించి, రుషికొండకి మేము చెప్పాం, సభ్యులు కూడా మనం కలుసుకున్నాం, దాన్ని మ్యూజియం కింద చేయాలి. రాష్ట్రానికి మ్యూజియం అంటూ ఏమీ లేదు, దాన్ని మ్యూజియం చేయండి, లేకపోతే మీకు చాలా ఉన్నాయి అక్కడ, ఏదైనా చేయండి అని అడుగుతున్నాము. ఈ విధంగా మనకి దీంట్లో వాటాకి ఏంటంటే 371D కూడా మళ్ళీ అమెండ్ చేశారు. ఇప్పుడు రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్ర తెలంగాణ విడిపోయి 371D కూడా అప్పుడు తెలంగాణ స్ట్రగుల్ అంటే ముల్కీ నిబంధనలో వచ్చింది. సెంట్రల్ యూనివర్సిటీ వచ్చినప్పుడు మళ్ళీ 2014లో చట్టం వచ్చి చేసినప్పుడు కూడా 370D అమెండ్ చేశారు. అంటే 370D దేనికోసం ఉంటుంది, ఒక ప్రత్యేకత అనేటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు మన ప్రత్యేకమైనటువంటి అవకాశాలు ఇవ్వడానికి అది ఉపయోగపడుతుంది. అది స్పెషల్ జోన్గా కైనా దీని కింద గుర్తించింది. అందుకే నేను మొదటి నుంచి కోరుతుంది ఏంటంటే, ఉత్తరాంధ్రాన్ని స్పెషల్ జోన్గా గుర్తించండి. ఉత్తరాంధ్ర విదిన్ ది స్టేట్ స్పెషల్ జోన్గా గుర్తించి, స్పెషల్ ఎకనామిక్ జోన్గా కాదు, స్పెషల్ ఎకనామిక్ జోన్గా గుర్తించి ఎవరెవరిని పెట్టుబడిదారుల్ని సూరత్ నుంచి, అదానీల నుంచి వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం కాదు. ఇక్కడున్న వాళ్ళని నేను ఒకటే అంటున్నానండి, మీకు అందరూ మేము చాలా ఉత్తరాంధ్రలో చాలా అభివృద్ధి చేశామంటే ఒకటే అడుగుతున్నా, ఉత్తరాంధ్రకి చెందినటువంటి వాళ్ళు ఎంతమంది కోటీశ్వరులు ఉన్నారు ఇవాళ, ఎంతమంది ఉన్నారు చెప్పండి, లెక్కవండి. అదే పై జిల్లాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు కోటేశ్వరులు ట్రిలియనర్స్ ఉన్నారు. ఎక్సెప్ట్ జిఎంఆర్ ఏదో బయటకు వెళ్ళి ఏదో చేస్తున్నారు, ఆయన కష్టపడి తెచ్చుకున్నాడు. ఆయన తప్పించి మనకి ఈ విశాఖపట్నంలో ఎవరు కూడా కోటేశ్వరులు లేరు. మీరు కోటేశ్వరులు చేయండి. అందుకే మేము ఏమంటున్నామంటే, వీళ్ళు ఇచ్చే కాంట్రాక్టుల్లో కూడా మా వాళ్ళకి ఇవ్వండి. లోకల్గా 10,000 కోట్ల కాంట్రాక్ట్ ఉందనుకోండి, మీరు అదానికి ఇచ్చుకోండి, అది కూడా మేము అంగీకరించాము, అది కూడా మా జిఎంఆర్కి ఇవ్వాలంటాను నేను. కానీ 10,000 కోట్లు, ఒక 1,000 కోట్ల కాంట్రాక్ట్ మాకు ఇవ్వడానికి ఏముందండి, రిజర్వేషన్ పెట్టండి అందులో, మా లోకల్కి ఇవ్వండి, ఎలా డెవలప్ అవుతారు, లోకల్ వాళ్ళకి ఇవ్వండి. ఆ విధంగా ఇంకో సమస్య ఏమొచ్చిందంటే, అది కూడా మనం మాట్లాడుకోవచ్చు.
మనకున్నటువంటి సామాజిక గమ్మత్తుల్లో కుటుంబాలు బాగుపడుతున్నాయి తప్ప కులాలు బాగుపడటం లేదు. ఈ కులాలు వాడుకుంటున్నాయి. మనకున్నటువంటి 100 రకాల కులాల్లో ఈ కులాలను వాడుకొని మన మీద వాళ్ళని తీసుకొస్తున్నారు, బయట ఉన్న వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ మన మీద రుద్దడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి సామాజిక నిర్మాణం చూస్తే మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు అన్నటువంటి. అంచేత ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి సరిగ్గా చెప్పినట్టు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలే 90% ఉన్నారు ఈ 3 జిల్లాల్లో. ఈ 90% ప్రజలకి కావాల్సింది స్టీల్ ప్లాంట్ బాగుపడాలి. అది మనకు దీంట్లో ఉన్నది. ఆర్సన్ మెటల్కి ఇస్తాడు ఎవడు మనకు దగ్గరికే రానివాడు, అసలు విశాఖపట్నం వాడికే రానివాడు, విశాఖపట్నం బ్రాహ్మణ కూడా వాడు రానివాడు. చెప్తున్నాను నేను. ఎందుకంటే మన పరిస్థితి మనకి అటువంటి కాంటాక్ట్స్ లేవు వాళ్ళకి, కాబట్టి బయట నుంచి వస్తారు. కాబట్టి స్టీల్ ప్లాంట్ పబ్లిక్ రంగంలోనే ఉండాలి. ఐపీఓకి స్విగ్గీ అన్నటువంటిది ఐపీఓకి వెళ్తే అలౌ చేశారు. మరి స్టీల్ ప్లాంట్ కదా ఐపీఓకి వెళ్ళడానికి అలౌ చేయటం లేదండి. దానికి కావాల్సిన వర్కింగ్ క్యాపిటల్ డబ్బు వస్తుంది, దాన్ని కూడా అలౌ చేయట్లేదు. కావాలని విశాఖపట్నంలో 30,000 ఎకరాలని వాళ్ళు దోచేయడానికి, మహాపట్నాన్ని కట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. తర్వాత ఈ వీటి మీద మనం శరణ్ గారితో మాట్లాడుతున్న తర్వాత మన కొండలన్నీ కూడా అండి, ఈ కొండలన్నీ కూడా ఒక్కొక్కటి వెళ్ళిపోతున్నాయి. మరి అదానికి ఒక కొండ ఇచ్చారు, రేపు అదాని వస్తుంది. ఈస్ట్ కోస్ట్ అంతా కూడా అదాని కోస్ట్ అంటున్నాం కదా, ఇది మొత్తం ఈ కోస్ట్ అంతా వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళిపోయింది. కాబట్టి దీన్ని కాపాడుకోవాలి. ఈస్ట్ కోస్ట్ ఉంటేనే కళింగ ఉంటుంది, కళింగ ఉంటేనే ఉత్తరాంధ్ర ఉంటుంది. ఈస్ట్ కోస్ట్ అంటే దాని చరిత్ర ఉంది. కాబట్టి మనకున్నటువంటి ప్రధానమైన సమస్య ఏంటి అంటే మనకి నిరుద్యోగం ఉంది. ఈ ప్రాంతంలో విపరీతమైన నిరుద్యోగం ఉంది. ఉద్యోగాలు ఎవరికి లేవు. గిగ్ వర్కర్స్ ఉన్నారు. ఈ డిగ్రీలు చదివి పిహెచ్డీలు చేసినటువంటి వాళ్ళు కూడా గిగ్ వర్కర్స్ అంటే ఈ కొరియర్స్ అంటే చేయడానికి చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ అదనంగా ఉద్యోగాల కల్పన జరగాలి అంటే ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్, దానికి ఉన్నటువంటి అనుబంధ సంస్థలు కూడా ఇక్కడ రావాల్సి ఉంది. ఆ అనుబంధ సంస్థలు కూడా బొబ్బిల్లోనూ అక్కడెక్కడ కొంత యాన్సిలరీ ఉన్నాయి స్టీల్ ప్లాంట్కి, అవి కూడా మూసేసినట్టున్నారు, అమ్మేశారో తెలియదు. అవి స్ట్రెంగ్థన్ చేయాలి. తర్వాత మన జిల్లా ఉన్నటువంటి ఇప్పుడు ఇంకొకటి విషయం, మనకి వాళ్ళు తెలుగు వాళ్ళు, మన తెలుగు వాళ్ళని వస్తా ఉన్నాం. వాళ్ళకి ఎక్కడైనా అక్కడ ఏమేమి ఉన్నాయండి, వాళ్ళకి భూములు తప్ప అక్కడ ఏమి లేవు కదా. విశాఖపట్నం ఉత్తరాంధ్ర అంటే మొత్తం మినరల్స్ కానీ అన్ని రకాలైనటువంటి వనరులు ఇక్కడ ఉన్నాయి. కాబట్టి మొత్తం ఆంధ్ర రాష్ట్రం ఇక్కడ మీద ఆధారపడుతుంది. ఇక్కడ ఆధారపడినప్పుడు దానిలో కనీసం ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి మినిమం ఎంప్లాయ్మెంట్ చూపించాలి కదా, ఇన్కమ్ రావాలి కదా. భూములు ఎక్కడ మొత్తం పోయినాయండి. ఉత్తరాంధ్రలో భూములు ఏవి సాగులో లేవు. నాకు వచ్చినట్టు ఇన్ఫర్మేషన్ ప్రకారం సాగులు లేవు. ఎందుకంటే ప్రభుత్వం ఇచ్చిన లెక్కల ప్రకారమే 3.5 లక్షల ఎకరాలు తగ్గిపోయింది రాష్ట్రం మొత్తం మీద, ఇన్క్లూడింగ్ బహుశా అమరావతి కూడా అందులో భాగమే ఉంటుంది. తగ్గిపోయిన 30-40 వేల ఎకరాలు కూడా తగ్గిపోయింది. వ్యవసాయం తగ్గిపోవడం కదా, వ్యవసాయంగా నుంచి వచ్చినటువంటి ఉత్పత్తి కూడా తగ్గిపోయింది. దాంతో ఆర్థిక వ్యవస్థ కూడా క్రైసిస్ లో పడింది. విశాఖపట్నం ఉత్తరాంధ్ర లేకపోతే ఆంధ్రప్రదేశ్ భయంకరమైన క్రైసిస్ లోకి వెళ్ళేది. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ 3వ స్థానం ఉండేది, 3rd ర్యాంక్ ఉండేది. ఈవేళ 5వ దానికి అంటే దక్షిణాదిలో ఇప్పుడు లాస్ట్ పడిపోయింది. అంటే తెలంగాణ కంటే ఆఖరికి కేరళ కంటే దిగువకి వెళ్ళిపోయింది. కాబట్టి రాష్ట్రం బాగుపడాలి అంటే మనకు ఉన్నట్టు వనరుల్ని జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. అది ఏ విధంగా ఉపయోగించాలంటే చంద్రబాబు నాయుడు గారు చాలా తెలివైనవాడు, ఆర్థిక శాస్త్రం చదువుకున్నాడు, మాకులాగే మా కాంటెంపరీ ఎప్పుడైనా. కాబట్టి ఆయన జాగ్రత్తగా ఆలోచన చేసి, ఇప్పుడు ఆయనకు తెలుసు ఇప్పుడు అపరిమితమైన కోరికలు ఉంటాయి, పరిమితమైన వనరులు ఉంటాయి. ఇదే కదా ఆర్థిక శాస్త్రం అంటే, పరిమితమైన వనరులు, అపరిమితం ఏం చేయాలి, ప్రయారిటీ అంటారు. ఆర్థిక శాస్త్రం చెప్పింది ప్రయారిటీ, ఏది ముందు ఏది వెనక. ఇప్పుడు ఏది ముందు, మనకి మన ఆర్థిక వ్యవస్థ, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ స్థిరపడాలి అంటే వ్యవసాయం నుంచి మనం నెమ్మదిగా జరుగుతున్నాం కాబట్టి ఇండస్ట్రీస్ పెరగాలి. ఇండస్ట్రీస్ అన్ని కూడా ముందు ప్రభుత్వ రంగంలో ప్రారంభించండి, ఇనిషియేట్ చేయండి, ఉన్న స్టీల్ ప్లాంట్ కాపాడుకోండి. అక్కడెక్కడే ఉన్నటువంటి విశాఖపట్నం ఒక స్టీల్ ప్లాంటే కాదు, షిప్ యార్డ్ ఉంది, ఇంకా చాలా ఉన్నాయి, జింకును వదిలేస్తున్నాం. అలాగే ఈ ప్లాంట్లను కాపాడుకోండి. అలాగే శ్రీకాకుళంలో ఉన్నటువంటి డ్రగ్ దీన్ని కూడా వీలైతే గవర్నమెంటే వచ్చి కొత్తగా ఐడిపిఎల్ ఉండేది కదండి ఒకప్పుడు హైదరాబాద్ లో, దాన్ని చేసి ఇక్కడ తీసుకొచ్చారు. వాటర్ ఇట్ మేబీ ప్రభుత్వం కొత్తగా ఇక్కడ పరిశ్రమలు పెట్టాలి. జిల్లాలు అటు శ్రీకాకుళం నుంచి ఇచ్చాపురం నుంచి చాలా మందికి ఏంటంటే ఈ కోస్తా వాళ్ళకి బియాండ్ విశాఖపట్నం ఏం లేదనుకుంటున్నారు. ఇక్కడ నుంచి మనం 300 కిలోమీటర్లు అండి ఒడిశా బోర్డర్. ఇచ్చాపురం దాటి కూడా మనకి ఆంధ్ర ఉంది, అదంతా ఆంధ్ర కదా కాదనుకుంటున్నారు.
ఇది ఒకప్పుడు ఏం మాట్లాడారంటే, కొంతమంది రాయలసీమ మిత్రులు ఏమన్నారంటే, ఏమంటే విశాఖపట్నంలో క్యాపిటల్ పెడితే మేము దూరం వెళ్ళాలా? అదేంటండి 200 కిలోమీటర్లు వెళ్ళారు ఒకప్పుడు. ఇది హైదరాబాద్ వెళ్ళాలంటే విశాఖపట్నం నుంచి హైదరాబాద్ 700, ఇది 400, 1100 కిలోమీటర్లు ఇచ్చాపురం నుంచి ఎన్ని 50-60 ఏళ్ళు చేశారు కదా. అలా ఉండాలని నేను కోరుకోవటం లేదు. అమరావతి ఉంది, మీరు కేరళగా ఉండాలని నేను కొనసాగించింది. దాని మీద శర్మగారు అన్నట్లు దాని మీద ఎక్కువ ఉన్న వనరులను దాని మీద చేసి అప్పు చేసి దాని మీద పెట్టి మళ్ళీ ప్రజల నుంచి ట్యాక్స్ రూపంలో తీసుకొచ్చి దానికి ఇచ్చే బదులు దాన్ని జాగ్రత్తగా ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ కలుసుకొని ఇప్పుడు ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి ముఖ్యంగా మాకు రావాల్సిన వనరులు వాటర్లో మనకు వాటర్ రావాలి, స్టీల్ ప్లాంట్ కాపాడబడాలి, తర్వాత గోదావరిలో మన వాటా అంతా తెలుసుకోవాలి. మళ్ళీ 2014 చట్టం ప్రకారము ఏవైతే మనకు రావాలో వాటన్నిటిని కోరాలి. ప్రత్యేక ప్యాకేజీ మనకు కావాలి. ప్రత్యేక ప్యాకేజీ కేంద్రం నుంచి రాష్ట్రానికి, రాష్ట్రంలో ఉత్తరాంధ్రకి ప్రత్యేక ప్యాకేజీ కావాలి. ఆ విధంగా జరిగితే ఉత్తరాంధ్ర కాపాడబడుతుందని అనుకుంటున్నాను. దానికోసం మన యువకుల్ని కూడా మనం వెళ్దాం, వాళ్ళకి చెబుదాం అని నేను కోరుకుంటున్నాను. మీ మిత్రులందరూ కూడా దాన్ని అంగీకరిస్తారని ఆశిస్తున్నాను. నమస్కారం. ప్రొఫెసర్ కెఎస్ చలం గారికి ధన్యవాదాలు. సాంకేతిక కారణాల వల్ల, నెట్వర్క్ ప్రాబ్లం వల్ల కొంతమంది యాన వల్ల అయిపోయారు. ఇప్పుడు విజయనగరం జిల్లా నుంచి ఎం శ్రీనివాస గారు మాట్లాడతారు. ప్రొఫెసర్ కెఎస్ చలం గారికి, అదేవిధంగా ఈఏఎస్ శర్మ గారికి, అజయ్ శర్మ గారికి నమస్కారాలు. ఈ వెబినార్ అనేటటువంటిది చాలా బాగా ఉపయోగపడుతుందని చెప్పేసి నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఇందులో మనం పేర్కొన్నటువంటి అంశాలు ఇవన్నీ కూడా చర్చలోకి రావాల్సినటువంటి అంశాలు. అయితే ఈ అంశాలన్నింటి మీద కూడా మేధావులు అందరూ కూడా చర్చించడానికి సిద్ధంగా ఉన్నారు, అవసరమైనటువంటి సహాయ సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు అన్నది ఈరోజు ఈ వెబినార్ ద్వారా శర్మ గారు కానీ చలం గారు చెప్పినటువంటి విషయాల ద్వారా మనకందరికీ కూడా అర్థమవుతుంది. ఎందుకంటే ఇది ఇంకా లోతులోకి తీసుకెళ్లాల్సినటువంటి అవసరం కూడా ఉంది. అదేవిధంగా ప్రభుత్వాలు ఈ అభివృద్ధిని ఎలా విస్మరిస్తున్నాయో అనేటటువంటి విషయంలో కూడా ప్రజల నుంచి కూడా స్పందన రావాలి అంటే మన వైపు నుంచి ఆ కృషి అనేటటువంటి జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఇందాక అజయ్ శర్మ గారు మాట్లాడుతూ చెప్పారు, ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి సొంత గనులు కావాలని చెప్పేసి అందరూ అడుగుతూ ఉంటే మన ముఖ్యమంత్రి గారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మానేసి మెట్టలు ఇంకా పెట్టలేదు. ఆ స్టీల్ ప్లాంట్ ఇంకా పెట్టనటువంటి స్టీల్ ప్లాంట్, మెట్టల స్టీల్ ప్లాంట్ గురించి ఆయన గనులు అడుగుతున్నారు. అంటే ఎంతలాగా వీళ్ళు మాట్లాడుతున్న మాటలకి చేతలకి ఎంత తేడా అనేటటువంటిది ఉంది అన్నటటువంటిది ఈరోజు మనం అందరం కూడా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఉదయం లేచిన దగ్గర నుంచి మేము అభివృద్ధికి కట్టుబడి ఉన్నాము అనేటటువంటి మాటలు మాట్లాడుతున్నారు, కానీ ఆచరణలో అనేటటువంటిది వీళ్ళు అటువంటి విధంగా చేయడం లేదు అనేటటువంటిది ఈరోజు మనకి ఈ వస్తున్నటువంటి సమాచారం ద్వారా మనకి వస్తోంది. అందువలన ఈ ఉత్తరాంధ్ర అనేక విషయాల్లో ఈరోజు వెనకబడి ఉంది. మొన్న మనం గొర్రెల ప్రాంతాల్లో డయేరియా మరణాలను చూసాం. ఇది పాలకుల తాలూకా నిర్లక్ష్యం. ఒక విధంగా చెప్పాలంటే అది క్రిమినల్ నెగ్లిజెన్స్, నేరపూరితమైనటువంటి నిర్లక్ష్యం కారణంగా వచ్చినటువంటి మరణాలు తప్ప ఇది దానికి ఇంకో కారణం అంటూ ఏమీ లేదు. అలాగే ఈరోజు గిరిజన యూనివర్సిటీ, ఆ గిరిజన యూనివర్సిటీ అనేటటువంటి దాని నిర్మాణానికి ఈరోజు కట్టుబడి ఉన్నామని చెప్పేసి అందరూ చెప్తున్నారు. కానీ ఇటీవల కాలంలో కొంత గందరగోళాన్ని సృష్టించడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేసింది. అయితే అది తర్వాత సద్దుమణిగింది, కానీ ఈ నిర్మాణం అనేటటువంటిది ఇంకా వేగంగా జరగాల్సినటువంటి అవసరం అనేటటువంటిది ఉంది. ఈ విధంగా అలా విధంగా ఈరోజు ఈ వెబినార్ లో ప్రత్యేక హోదా అనేటటువంటిది మనకి డిస్కషన్ లోకి రాలేదు. ఆ ప్రత్యేక హోదాను కూడా మనం చాలా పెద్ద ఎత్తున మనం దాన్ని ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉంది. కాబట్టి విభజన చట్టంలో ఉన్నటువంటి అంశాలు అమలైతే ఉత్తరాంధ్ర కానీ ఈ మొత్తం మన ఆంధ్ర రాష్ట్రం అనేటటువంటిది ఎలా అభివృద్ధి అవుతుంది, అలాగే ప్రత్యేక హోదా అనేటటువంటిది వస్తే మనకు వచ్చేటటువంటి లాభాలు ఏమిటి, ఇవన్నీ కూడా ఈరోజు మనం పెద్ద ఎత్తున చర్చలోకి రావాలి. చర్చలోకి రావడమే కాకుండా ముఖ్యంగా యువతీ యువకుల్లో, ఎందుకంటే యువతీ యువకులే భవిష్యత్ దేశ నిర్మాతలు కాబట్టి ఆ యువతీ యువకుల్లో పెద్ద ఎత్తున మనం ప్రచారంలోకి
తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఇవన్నీ ప్రచారంలోకి తీసుకురావాల్సినటువంటి మీడియా ఈ అంశాలని విస్మరిస్తూ తాత్కాలికంగా కొన్ని సంచలనాలు సృష్టించేటటువంటి అంశాల చుట్టూనే ఈరోజు మీడియా తిరుగుతోంది. అలాగే ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి విభజన వాద తాలూకు అంశాలు ఏవైతే ఉన్నాయో ఆ అంశాల చుట్టూ ఈరోజు మీడియా అనేటటువంటిది తిరుగుతోంది. అందువలన వీటన్నిటినీ కూడా చర్చలోకి తీసుకురావడంలో ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక కృషి చేస్తుంది. కాబట్టి ఈ కృషికి అందరూ కూడా దోహదపడాలి. అలాగే ఇలాంటి వెబినార్లు కానీ లేకపోతే ప్రత్యక్షంగా ఈ సెమినార్లు కానీ ఒక ప్రతి జిల్లాలో ఉత్తరాంధ్రలో ఉండేటటువంటి ప్రతి జిల్లాలో కూడా ఇలాంటి సెమినార్లు పెట్టి మేధావులు ఈరోజు ఈఏ శర్మ గారు కానీ చలం గారు కానీ ఈరోజు చాలా విలువైనటువంటి కృషి అనేటటువంటిది చేస్తున్నారు. మరి వాళ్ళు చేస్తున్నటువంటి కృషికి ఈరోజు ఒక ఏర్పడాలంటే ఒక రూపం ఏర్పడాలి అంటే మనం తప్పనిసరిగా వారి కృషికి మనందరం కూడా తోడ్పడాలి. అందుకు ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక కృషి అనేటటువంటిది చేస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ రోజు ఈ ఆన్లైన్ సెమినార్ లో పాల్గొని తమ విలువైనటువంటి సమాచారాన్ని ఇచ్చినటువంటి ఈఏ శర్మ గారికి, అదే విధంగా ప్రొఫెసర్ కెఎస్ చలం గారికి ధన్యవాదాలు, ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే అజయ్ శర్మ గారు కూడా ఈ సెమినార్ తాలూకా ఉద్దేశాన్ని వివరించినటువంటి అజయ్ శర్మ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ సెమినార్ లో పాల్గొన్న అందరికీ కూడా ధన్యవాదాలు. కృష్ణమూర్తి గారు మరి ఆయన కూడా వచ్చుంటే బాగుండేది, ఎందుకంటే ఈరోజు ఉత్తరాంధ్రలో ఓ కీలకమైనటువంటి ఆయన కూడా పార్టిసిపేట్ చేస్తే టెక్నికల్ రీజన్స్ వల్ల ఆయన పార్టిసిపేట్ చేయలేకపోయారు. ఆయనకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే ఇంకో ఇద్దరు మాట్లాడతారు, అప్పలరాజు గారు బద్రి పొంపారావు గారు మాట్లాడతారు బ్రీఫ్ గాను. ఓకే 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 అలాగే అలాగే అప్పలరాజు గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అప్పలరాజు గారు మాట్లాడండి. అజయ్ శ్యామ్ గారు, ఐఏఎస్ శర్మ గారు, చలం గారు, మిత్రులారా అందరికీ నమస్కారం. ఇప్పటి వరకు ఈ స్టార్టింగ్ అనేది చాలా బాగుంది. ఇది అజయ్ శర్మ గారే స్టార్ట్ చేశారు కనుక ఇది రాజకీయ పార్టీల పరంగా లోపలికి వెళ్ళాలే తప్ప మేధావులు మనం ఇలా ఎంతమంది ఎన్ని మీటింగ్లు పెట్టుకుని మన మధ్యనే ఉండిపోద్ది. ఇది ఇంత లోతైన విషయాలు మామూలు రచయితలకు కూడా తెలియకపోయి ఉండొచ్చును. రచయితలకు వర్క్షాపులు పెట్టి, మన ఉత్తరాంధ్ర రచయితలందరినీ వర్క్షాపులు పెట్టి వాళ్ళలో మాట్లాడించండి వాళ్ళతో. ఇది శర్మ గారు చేయగలరు. ఇంతకన్నా ఎక్కువ నేను చెప్పడానికి ఏం లేదు. మేధావులందరూ చాలా చాలా గొప్పగా చెప్పారు, చాలా గొప్ప విషయాలు చెప్పారు. రోజు చలం గారి దగ్గర కూర్చుంటే ఇదే మాట్లాడతాం మేము. చాలా వెనకబడిపోవడానికి కారణం ఏంటంటే మాకెందుకులే అనుకునే పరిస్థితి వచ్చింది అందరికీ. ఎవరు గ్రూప్ అవ్వటం లేదు. ఎవరి మటుకు వాళ్ళే మాకెందుకులే, ఏదో అవుతుంది లేదో చూసుకుంటాంలే. ఏం చూసుకుంటారు? నక్కపల్లిలో జరగలేని, ఇంకా మొదలు పెట్టలేని స్టీల్ ప్లాంట్కి ఏమో గనులు కావాలి. ఇక్కడేమో ఉన్న స్టీల్ ప్లాంట్, గవర్నమెంట్ లో స్టీల్ ప్లాంట్ ఏమో ప్రైవేట్ కి ఆల్రెడీ ఇచ్చేసారట కదా ఫైర్ సర్వీస్. నేను ఫైర్ ఆఫీసర్ గా రిటైర్ అయ్యాను. ఫైర్ సర్వీస్ ప్రైవేట్ కి ఇస్తే ఎలా ఉంటుందో నాకు తెలుసు. ఎవరికి కూడా 20,000 మించి జీతం ఉండదు. చాలా సుఖం అన్నమాట. గవర్నమెంట్ కి చాలా డబ్బులు మిగులుతాయి. వాళ్ళు పని చేసినా చేయకపోయినా అడగడానికి దిక్కు ఉండదు, రెస్పాన్సిబిలిటీ ఉండదు. ఇది స్టీల్ ప్లాంట్ మొత్తం ఇచ్చినా సరే ఇదే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి రచయితలు వర్క్షాపులు పెట్టండి సార్. వర్క్షాపులు పెట్టి బలవంతంగానైనా వాళ్ళకి ఇదంతా బోధించండి. అప్పుడు మనం అనుకున్నట్టుగా అవుట్పుట్ వస్తుంది రచయితల్లోంచి. నమస్కారం. నమస్కారం. బద్రి కోర్మారావు గారు మాట్లాడుతున్నారు. ఇందాక శ్రీనివాస గారు చెప్పినట్టు మనం ప్రత్యేక హోదా అన్నది డిక్లరేషన్ లో రాసేవాడి. ప్రత్యేకంగా మాట్లాడిపోయినా మనం డిక్లరేషన్ ఒకటి ఆమోదించి రాష్ట్ర ప్రభుత్వానికి పంపుతాం తప్పకుండాను, మీడియాకిను. అందులో ప్రత్యేక హోదా ఇవ్వాలన్నది రాసాం. అది డిమాండ్ వదిలే సమస్య. ప్రత్యేక హోదా రాష్ట్రాలుగా ఉత్తరాంధ్ర రాయలసీమగా హోదా రాకపోవడమే ప్రధానమైనటువంటి కారణం. ఉత్తరాంధ్ర వెనుకబాటు ఇంకా కొనసాగడానికి హోదా ప్రత్యేక ప్యాకేజీలు రాకపోవడమే కారణం. ఇప్పుడు బద్రి కోర్మారావు గారు మాట్లాడతారండి. ఇప్పుడు అప్పలరాజు గారు చెప్పినట్టుగా మన కవులకి రచయితలకి కొద్దిగా వర్క్షాప్లు అవన్నీ పెట్టి కూడా కొద్దిగా ఇన్ఫర్మేషన్ ఇస్తే అద్భుతమైనటువంటి రచనలు వాళ్ళు చేయగలరు. ఎలాగైనా ఆ సామర్థ్యం ఉంది కాబట్టి వాళ్ళ లైన్ లో పెడతాం సార్. వాళ్ళ లైన్ లో పెడతారు మేధావులందరూ. వాళ్ళు చెప్తే ఆటోమేటిక్ గా వాళ్ళ బ్రెయిన్ లోకి ఇది ఇంకుతుంది. బ్రెయిన్ లోకి ఇంకితే ఆటోమేటిక్ గా కళంలోంచి వస్తుంది. ఇవన్నీ ఇవన్నీ మనకి వలస. ఈ వలస నాటకాన్ని ఒకటి వేయించాలి అజయ్ శర్మ గారు.
ఇది మీరే ఎందుకంటే స్టేట్ మొత్తం మన అందరం ఏం మాట్లాడుకున్నా కులాల వారీగా విడిపోయారు సార్. ఇప్పుడు ఏ కులం ఏ మతం గురించి మాట్లాడినా ఎవరిది వాడే, పక్కవాడి వాసన కూడా అంటడం లేదు. ఇలాంటివి కమ్యూనిస్ట్ పార్టీలే చేయాలా, ఎందుకంటే వాళ్ళు కుల మతాలతో సంబంధం ఉండదు కనుక. మిగతా వాళ్ళు ఎవరు ఈ డ్రామా వేయలేరు, భయపడతారు వేయడానికి. వేస్తే ఏమవుతుంది అని. తప్పకుండా అజయ్ శర్మ గారికి ఇవ్వాలండి, చలం గారు వలస నాటకం తప్పకుండా వేయించాలి. దండనాయకుడు ఉన్నాడు మనకి, దండనాయకుడితో మాట్లాడండి సార్ మీరు. దాని మీద చర్చ పెట్టాలి. దాని మీద ఒక రోజు చర్చ పెడితేనండి, రచయితలందరినీ పిలిచి డైరెక్టర్లను పిలిచి చర్చ పెడితే దాని ద్వారా మనం ఇప్పుడు చెప్పాల్సిందంతా చెప్పగలం. బద్రి కుర్మారావు గారు వస్తా అన్నారు, లైన్ లో ఫోన్ చేసి చెప్పానండి, ఆయన రాలేదు. కృష్ణమూర్తి గారు లేరండి ఆయన. సార్ నమస్తే సార్, అజయ్ శర్మ గారు. చెప్పండి సార్, చెప్పండి కుర్మారావు గారు చెప్పండి, పర్వాలేదు. చాలా చాలా చక్కని కార్యక్రమం పెట్టారు. ఉత్తరాంధ్ర పరిస్థితుల పైన ఈ రోజు జరుగుతున్నటువంటి, అంటే తరాలుగా జరుగుతున్న అన్యాయం. రాజధాని వద్దని కూడా మనం తిరస్కరించాం, మాకు అభివృద్ధి కావాలని. కానీ మీరందరూ మాట్లాడుతున్నటువంటి విషయాలు 100% వాస్తవం. చలం గారు కానీ, అజయ్ శర్మ గారు కానీ, లేదా విజయ్ శర్మ గారు కానీ. మరికొన్ని సమస్యలు ఏంటంటే, ఉద్దానం కిడ్నీ పరిశోధన కేంద్రం కట్టారు, ఇంతవరకు అక్కడ నెఫ్రాలజిస్టులు లేరండి. సరైన పరిశోధన జరగడం లేదు. పరిశోధన సరైనది, అసలు పరిశోధనే లేదు. ఇంచుమించు 1 year అవుతుంది. ఇప్పుడు కొత్తగా ఉద్దానంలో విమానాశ్రయం పెడతాం, 1300 ఎకరాలు ల్యాండ్ కావాలని చెప్పి అక్కడ పచ్చని భూముల్లో అక్కడ జీడి మామిడి తోటలు కోల్పోయినట్టు. అసలే రైతులు చాలా సన్నకారు రైతులు, ఎకరా కూడా లేనటువంటి రైతులు. ఆ భూములన్నీ గవర్నమెంట్ తీసుకొని అక్కడ ఉద్దానంలో ఒక ఎయిర్పోర్ట్ కట్టడానికి జరుగుతున్నటువంటి అక్కడ ప్రజలు వ్యతిరేకిస్తున్న పోరాటం ఒకటి. ముఖ్యంగా ఉపాధి అన్నారు, ఉచితాలు ఇస్తున్నారు, ఉపాధి మర్చిపోయారు. ఉత్తరాంధ్రలో మనం రాసాం ఇది. అయితే అన్ని చెప్పడం సాధ్యం కాదు కాబట్టి చెప్పలేదు. డీటెయిల్ గా 3 పేజీల డిక్లరేషన్ ఒకటి ఉందండి, మనం అనుకున్నటువంటి పాయింట్లు అన్ని ఆధారంగా అది. అందువల్ల ఆ డిక్లరేషన్ ప్రభుత్వానికి కూడా పంపుతాం. మన వాళ్ళందరూ చెప్పినట్టు భవిష్యత్తులో ఇది చర్చ కూడా, ప్రజల్లో కూడా చర్చకి ముఖ్యంగా కేఎస్ చలం గారు చెప్పినట్టుగా యువకుల్లోకి తీసుకెళ్ళడం, కవులు రచయితలు వీళ్ళందరిలోకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ సెమినార్ లో మనం అనుకున్నటువంటి పర్పస్, ఈ వెబినార్ ద్వారా సర్వైంది. ఏ శర్మ గారు చెప్పినట్టు ప్రజల గోడు వినాలి అన్నది ప్రధానం. మన గోడు ఇది. ఉత్తరాంధ్ర ప్రజలు కోరుకునేది ఏమిటి అంటే ఇది కోరుకుంటున్నాం స్థూలంగా ఇది. అందువల్ల ఇంకా వివరంగా కావాలంటే ప్రభుత్వాన్ని కూడా చెప్పడానికి చాలా సిద్ధంగా ఉన్నాం. అనేక అంశాలు మన అభివృద్ధి ఏం కావాలి అన్నది మనం కోరుకోవడం. అందువల్ల ప్రభుత్వం చెప్పిందే అభివృద్ధి అనేది కాదు. కుర్మారావు గారు చెప్పారు, ఈయన వెళ్ళి ఆ ఉద్దాన ప్రాంతాల్లో ఎయిర్పోర్ట్ కడతారని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఉద్దాన ప్రాంతాల్లో కిడ్నీ రీసెర్చ్ సెంటర్ అందుబాటులోకి తీసుకురావాలి, భావనపాడు ఫిషింగ్ హార్బర్ నిర్మాణం పూర్తి చేసి మత్స్యకారులు ఉపాధి కల్పించాలి. అవి ప్రజలకు డిమాండ్లు అయితే ప్రజలు కోరుకోని డిమాండ్లు ఏవో పెడుతున్నాడు. ప్రమాదకరమైనట్టు అవార్డు అణు విద్యుత్ ప్లాంట్ మన నెత్తి మీద రుద్దుతున్నారు. అందువల్ల ఇలాంటివన్నీ కాకుండా ప్రజలు కోరుకునేటువంటి అభివృద్ధి చర్యలు చేపట్టవలసినటువంటి అవసరం ఉంది అన్నది ఈ వెబినార్ సందర్భంగా వక్తలందరూ కూడా తెలియజేసినందుకు మీకు అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ వెబినార్ ఇంతతో ముగిస్తున్నాను. చెప్పండి. మనం ఈ స్పెషల్ హోదా కన్నా ముఖ్యం ఏంటంటే, తెలంగాణ యాజిటేషన్ వచ్చినప్పుడు, ఈ ఆంధ్ర తెలంగాణ ప్రాబ్లం వచ్చినప్పుడు ఆంధ్ర డెవలప్మెంట్ బోర్డు, రాయలసీమ డెవలప్మెంట్ బోర్డు, తెలంగాణ డెవలప్మెంట్ బోర్డు పెట్టారు. అలాగా మనం 2000 దాన్ని ఫాలోఅప్ లో మనకి కోస్టల్ ఆంధ్ర, ఈ నార్త్ ఆంధ్ర బోర్డు అని, డెవలప్మెంట్ బోర్డు అని, అలాగే రాయలసీమ డెవలప్మెంట్ బోర్డు ఒకటి పెట్టాలి. ఇది మనం అడగచ్చు, మనం తప్పకుండా అడగాలి. ఎందుకంటే ఇట్ విల్ గివ్ ఏ కరెక్ట్ సిగ్నల్ ఆల్సో, సేయింగ్ దట్ లుక్ వీ వాంట్ అవర్, మా హక్కులు మాకు కావాలి అని. రెండవది ఏంటంటే, ఫిషర్మెన్ గురించి మన చట్టం గురించి చెప్పాను నేను, అది మీకు నేను డీటెయిల్స్ ఇస్తాను. ఆ చట్టాన్ని మీరు అక్కడ మనం అడగాలి, డిమాండ్ చేయాలి. ఆ చట్టాన్ని పెడితే కోస్టల్ ఏరియాలో ఫిషర్మెన్కి ప్రొటెక్షన్. ఎందుకంటే మనకి ఉన్నది ఆంధ్ర ఏరియాలో ఉన్నది ఫిషర్మెన్ ఒకటి, అక్కడ పాడేరు, ఆ ట్రైబల్స్, మిగిలిన వెనుకబడిన వర్గాలు, అదొకటి. తర్వాత రెండోది ఏంటి, గోదావరి షేర్. చలంగా చెప్పారు, ఆయన దగ్గర ఫిగర్స్ అన్నీ ఉన్నాయి. గోదావరి షేర్ నార్త్ ఆంధ్రాకి, అలాగే వంశధార, బహుదా, నేరెడ్డి ప్రాజెక్టు
అది వంశధారలో మన షేర్, అది ఆంధ్రప్రదేశ్ షేర్. అది దానివల్ల ఏంటవుతుందంటే ఇచ్చాపురం పలాస ఏరియాలో వాళ్ళకి కొంత డెవలప్మెంట్ అవుతుంది. సో ఇటువంటి మనం స్పెసిఫిక్గా అడగాలి. ఈ డెవలప్మెంట్ బోర్డ్ కాన్సెప్ట్ ఏమంటే తెలంగాణ కూడా అది తెలుసు. ఈ తెలంగాణ టైంలో చైర్మన్ కి క్యాబినెట్ మినిస్టర్ ర్యాంక్, అందులో మళ్ళీ బయట వాడు రాకూడదు, మన వాళ్ళు ఉండాలి ఇక్కడ, మన ఏరియా వాళ్ళు ఉండాలి. వీళ్ళు చాలా క్లెవర్ పీపుల్. వాళ్ళు ఏం చేస్తారంటే ఇటు పెట్టి ఆ కృష్ణా జిల్లా వాడు దాని చైర్మన్ గా ఉంటాడు. మనకి ఎంపీ మనవాడు కాదు వైజాగ్ లో, మీకు సగం మంది ఎమ్మెల్యేస్ బయట వాళ్ళు, మన నార్త్ ఆంధ్రలో వాయిస్ లేదు మనకి, పొలిటికల్ వాయిస్. సో ఇది చాలా ముఖ్యం అండి. మనకు పొలిటికల్ హైజాకింగ్ అనేది మనకి తెలంగాణ యాజిటేషన్ కారణం అదే. అక్కడ వీళ్ళు ఏం చేశారంటే పొలిటికల్ హైజాక్, అక్కడ ఉన్నటువంటి పొలిటికల్ పోస్ట్ లాగేశారు. లాగానే అక్కడ నేను ఫస్ట్ తెలంగాణ యాజిటేషన్లో సబ్ కలెక్టర్, నేను ఆదిలాబాద్ ఆసిఫాబాద్లో. సో దాంట్లో నేను నేను కళ్ళారా చూశాను నేను. సో ఇక్కడ ఏంటవుతుందంటే అటువంటి ఫీలింగ్స్ వస్తాయి తప్పకుండా. ఈ పొలిటికల్ పోస్ట్ అని హైజాక్ చేసేసి వీళ్ళే మనం రిప్రజెంట్ చేసి, ఎంత అన్యాయం అంటే విశాఖపట్నానికి ఇవాళ మెంబర్ ఆఫ్ పార్లమెంటు మన ఉత్తరాంధ్ర మనిషి ఎవరు లేరు. మేము లాస్ట్ టైం ఎవరో ఒక క్యాండిడేట్ని పెట్టాం, కానీ అప్పుడు టైం లేకపోయింది 2014లో. సో మనం ఈ విషయాలు, ఈ డెవలప్మెంట్ బోర్డ్ కాన్సెప్ట్ కొద్దిగా మనం చలంగారు నేను మనం కలిసి మనం దాన్ని జాగ్రత్తగా డ్రాఫ్ట్ చేసి అది మనం డిమాండ్లో పెట్టాలి ఒకటి. థ్యాంక్ యూ, నమస్కారం. అందరికీ నమస్కారం అండి, పాల్గొన్నందుకు మరొకసారి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ వెబినార్ ఇంతటితో ముగిస్తాను. చాలా సంతోషం, షార్ట్ నోటీస్ లో పెట్టేశారు.